నమస్తే. కాళేశ్వరం ప్రాజెక్టు మీద, కాళేశ్వరం అనొద్దు, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన 3 బ్యారేజీల మీద జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చింది. ఈ నివేదికలో ప్రధానంగా కేసీఆర్ పేరు, హరీష్ రావు పేరు, ఇంజనీర్ల పేరు, వాళ్ళతో పాటు ఆనాడు ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఈటెల రాజేందర్ పేరు కూడా అందులో ఉన్నట్టుగా మనకు కనబడుతున్నది. లీక్లు వస్తున్నాయి. దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారట, చర్చించబోతున్నారట. తర్వాత సిట్ అయ్యాలా, సిఐడి అయ్యాలా, ఏం యాక్షన్ తీసుకోవాలి అన్నది డిస్కస్ చేస్తారట. ఈ పరిస్థితుల్లో ఈటెల రాజేందర్ పేరు ఎట్లా తెర మీదకి తీసుకొస్తారు, అసలు ఆయనకు సంబంధం ఏంది? ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నా ఆయనని కాదని కార్పొరేషన్ పెట్టి నిధులు తెచ్చారు మొత్తం. ఈటెల రాజేందర్ పేరేమో ఉంటుంది, కానీ ఆనాడు ఫైనాన్స్ సెక్రటరీగా పనిచేసిన ఈనాడు సిఎస్గా ఉన్న రామకృష్ణారావు పేరు ఎందుకు ఉండదని ఈటెల వర్గం బగ్గుమంటున్నది. అసలు ఏం జరుగుతుంది? బీజేపీ ఏమనుకుంటున్నది? బీజేపీలో మళ్ళీ 2-3 ఉన్నాయి. ఇటు సంజయ్ అని వర్గం ఒకటి, ఇటు ఈటెల వర్గం ఒకటి, అటు ఇంకోటి, ఇటు ఇంకోటి. ఇట్లా కొంతమంది సపోర్ట్లు కొడుతున్నారు, కొంతమంది బగ్గుమంటున్నారు. సో దీని మీద డిస్కస్ చేద్దాం. నా ముందు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. వేణుగోపాల్ రెడ్డి గారు నమస్తే. సో మీరు ఈటలకి సపోర్ట్ చేసే బ్యాచ్ లో ఉన్నారనుకుంటా, సారీ బగ్గుం అనే బ్యాచ్ లో ఉన్నారనుకుంటా. నేను సపోర్ట్ చేసే బ్యాచ్, నేను ఎవరి బ్యాచ్ లో లేను, నిజాం వైపు ఉంటాను. ఓకే, నేను చెప్పింది మీకు నిజం అనిపిస్తే కన్సిడర్ చేయండి. ప్రేక్షకులు కూడా చూసిన వాళ్ళు మీ టీవీ ద్వారా నిజం అనుకుంటే వాళ్ళు అప్రిషియేట్ చేయండి. సో ఈ రిపోర్ట్ లో ఈటెల రాజేందర్ పేరు ఉన్నది. ఈటెల రాజేందర్ పేరు పెట్టడం ఎందుకు పెట్టిరంటే ఆనాడు ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నాడు కాబట్టి. సో ఇది సహేతుకమైన, సమంజసమైన, ఎట్లా అనిపిస్తున్నది మీకు? ఇప్పుడు మీ దగ్గరే నేను కాళేశ్వరం ప్రాజెక్టు మీద అనేక వీడియోలు చేశాను. మీ తొలివేలు నుంచే చేసిన నేను, మీరే తీసుకున్నారు. కాళేశ్వరంలో ఉన్న లోటుపాట్లు ఏంది, కాళేశ్వరం యొక్క టార్గెట్ ఏంది, అచీవ్మెంట్ అయిందా కాలేదా, దాంట్లో ఉన్న లోటుపాట్లు ఏంది, చాలా చేసినాం మనం ఇప్పటికి. సరే, నేను మళ్ళీ అవన్నీ చెప్పాను. కాళేశ్వరం ప్రాజెక్టు ఈ గవర్నమెంట్ రాకముందు కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకల మీద మేము విచారణ చేస్తాం. 2023లో అక్టోబర్లో అనుకుంటా బహుశా నేను 2 మేడిగడ్డ దగ్గర 2 పిల్లర్స్ కుంగిపోవడం, ఆ కుంగిపోయిన వాటి మీదకి వెళ్ళి వాళ్ళు అప్పుడు వెంటనే రిపేర్ చేస్తే వాళ్ళు చేయలేదు. వెంటనే ఈ గవర్నమెంట్ రావడం జరిగింది. దాని మీద వీళ్ళు ఎంక్వైరీ కమిషన్ వేయడం జరిగింది, జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ వేయడం జరిగింది. ఇదంతా నడుస్తున్నది. యాక్చువల్ నేను ఏమంటున్నా అంటే, కాళేశ్వరం ప్రాజెక్టులో నేను ప్రాజెక్టుని ఎప్పుడు వ్యతిరేకించిన, ప్రాజెక్టులో జరిగిన అవకతవకల మీద కానీ, ప్రాజెక్టు డిజైన్ మీద కానీ, ప్రాజెక్టులో జరిగే లోపాల మీద మాట్లాడినాం. ఇప్పుడు కూడా అవే మాట్లాడుతున్నాం. టోటల్ ఎక్కడ కూడా ఏ ప్రాజెక్టు కూడా మనం వ్యతిరేకిస్తలేం. నీళ్ళు అవసరమే, ప్రాజెక్ట్ అవసరమే, కానీ ప్రాజెక్టు యొక్క సాధ్యాసాధ్యాలు మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం నేను ఏమంటున్నా అంటే, ముందు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సార్లు మీరు చెప్పిండ్రు. అప్పుడు కాంగ్రెస్ మాట్లాడింది, బీజేపీ మాట్లాడింది, మేము కూడా మాట్లాడినాం దాని మీద, లోపాల మీద. మరి ఆ లోపాలన్నీ బయటకు తీసి పాలు నీళ్ళు చేసి తప్పనిసరి ఎవరు దాంట్లో తప్పు చేస్తే వారిని మనం చట్టం ముందు నిలబెడదామని చెప్పారు. ఓకే, దాంట్లో ఎవరికి కూడా, నాకు కూడా అభ్యంతరం లేదు, వాళ్ళకు కూడా అభ్యంతరం లేదు. కానీ మీరు చేసిన పని ఏంది? ఇప్పుడు మీరు కాళేశ్వరం అంటే, నేను అదే రాజేందర్ గారి విషయానికి వచ్చే ముందు జస్ట్ ముందు విషయం చెప్పాలి కాబట్టి, కాళేశ్వరం మీద మీరు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసిన తర్వాత అది విచారణ జరుగుతున్న క్రమంలో ఒక కంక్లూజన్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఆపి మళ్ళీ 2 నెలలు పెంచినాక ఈ 3 రాజకీయ నాయకులను పిలిచిండ్రు, కేసీఆర్ను, హరీష్ రావును, రాజేందర్ గారు. సరే, ఓకే, తప్పులేదు. మీరు విచారణ, ఇన్వెస్టిగేషన్ ఎవిడెన్స్ ఏదైనా వచ్చి తీసుకుంటారు, అయిపోయింది. కానీ నేనేమంటున్నా అంటే, మీకు రిపోర్ట్ మొత్తం వచ్చింది కదా. రిపోర్ట్ వచ్చిన తర్వాత మీరు 48 అవర్స్ కూడా కాలేదు, 36 అవర్స్నే ఒక టెక్నికల్ సైడ్ లేని వాళ్ళను 3 ఐఏఎస్ ఆఫీసర్లు అనుకుంటా, వాళ్ళు 3 ఐఏఎస్ఏ కదా, 2 అయితే ఐఏఎస్ నాకు తెలుసు, వేసి 36 అవర్స్నే ఒక 60 పేజీల రిపోర్ట్ తీసుకొని 665 మీరు ప్రెజెంటేషన్ చేసిండ్రు. అయితే నేనేమంటాను, ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెజెంటేషన్ మొన్నటి ప్రెజెంటేషన్ చేసిండ్రు. ఓకే, డన్. ప్రెజెంటేషన్ చేసిన తర్వాత నేనేమన్నా, అందులో ఆర్థిక మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన మాట్లాడినప్పుడు రాజేందర్ గారి పేరు తీసుకోలేదు. ఈ ప్రెజెంటేషన్ చేసిన క్రమంలో అందులో కూడా వాళ్ళు ఏం చెప్పిందంటే, రాజేందర్ గారి యొక్క బాధ్యత గురించి చెప్పకుండా ఆయనే ప్రేక్షక పాత్ర వహించడం అనే సెన్సెట్ స్టార్ట్ చెప్పారు. ఆర్థిక శాఖ నుంచి ప్రేక్షక పాత్ర వహించిండు అన్నారు కదా, నిశ్శబ్ద కదా ఈయన వాడిండు. ఎవరు వాడిండ్రు? మన ఏది మినిస్టర్, ఇరిగేషన్ మినిస్టర్ మాట్లాడాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు నాకు యాజ్ ఈజ్ వర్డ్ నేను నోట్ చేసిన, ఈటెల ఇగ్నోర్ డోంట్ వాంట్ హ్యాపెన్ అన్నాడు. ఈటెల రాజేందర్ ఆర్థిక మంత్రి ఇగ్నోర్ చేసిండు. డోంట్ వాంట్ హ్యాపెన్ అంటే ఏది జరిగినా నాకు సంబంధం లేదన్నట్టు వివరించిండు అనేది అందులో ఉన్నది అని ఏది ఇరిగేషన్ మినిస్టర్ మొన్న ప్రెజెంటేషన్ రోజు మాట్లాడాడు. మీకు కూడా లైవ్ లో ఉంటుంది, అది మాట్లాడాడు. నేనేమంటానంటే, మీరు రాజేందర్ గారిని ఎప్పుడైతే ఫీల్డ్లో పట్టుకొచ్చిండో
టోటల్ జ్యుడిషియల్ ఎంక్వైరీనే వీక్ చేసింది మీరు కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకు అంటే నేను కాదు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ లైన్ తీసుకోండి, ఎవరన్నా తీసుకోండి. ఒక ఆర్థిక మంత్రిగా బడ్జెట్ పెట్టిన తర్వాత బడ్జెట్ అనేది తయారు చేస్తారు. తయారు చేసినాక క్యాబినెట్ అప్రూవల్ అయితే, క్యాబినెట్ అప్రూవల్ అయినాక వివిధ శాఖలకు అలాట్మెంట్స్ ఉంటుంది. అలాట్మెంట్స్ అయిన తర్వాత ఏ శాఖ ఆ శాఖ పోతుంది, బడ్జెట్ అసెంబ్లీలో పెడతారు, వీళ్ళు చదువుతారు, అక్కడికి వీళ్ళ పాత్ర అయిపోతుంది, ఆర్థిక మంత్రి పాత్ర అయిపోతుంది. ఎక్కడ కూడా నాకు సంబంధం, ఆయనకు సంబంధం ఉండేది. నేను ఈ ఆర్థిక మంత్రికి చెప్తాను, జనరల్గా చెప్తున్నా. అయిన తర్వాత ఏదన్నా ఉంటే ప్రిన్సిపల్ సెక్రటరీ వాళ్ళంతా ఉంటారు. అప్పుడున్న ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇప్పుడున్న చీఫ్ సెక్రటరీ ఉన్నాడు. ఈయన కూడా అఫిడవిట్ ఇచ్చిండు పోయి. ఎవరు? రామకృష్ణరావు కూడా అఫిడవిట్ ఇచ్చిండు, మాకు సంబంధం లేదని ఇచ్చిండు. రాజేందర్ గారిని పిలిచినప్పుడు కూడా మాకు అసలు ఇరిగేషన్ శాఖకు సంబంధం లేదు, ఇరిగేషన్ శాఖ నుంచి ఎగ్జిక్యూషన్ అంతా కూడా ఇరిగేషన్ శాఖదే ఉంటుంది, మాకు సంబంధం లేదని చెప్పిండు. ఆర్థిక శాఖకు సంబంధం లేదు. మేము ఎక్కడ కూడా దానికి ఒక పెన్నుతో ఒక సంతకం పెట్టింది లేదు, ఒక బిల్లు శాంక్షన్ చేసిన లేదు, నిధులు శాంక్షన్ చేసిన లేదు. బిల్లు ఈయనెత్తునే వెళ్ళాలి కదా అన్నది వాళ్ళదేమో. కాదు, ఫైనాన్స్ మినిస్టర్ అడగండి, వాళ్ళని అడగండి. ఇప్పుడు వాళ్ళు కూడా నిన్న ముగ్గురు సీఎం ఆర్థిక మంత్రి ప్రజెంటేషన్ చేసినప్పుడు కూడా రాజేంద్ర గారి పాత్రను గురించి ఎక్కువ మాట్లాడకుండా ఇగ్నోర్ చేసిండు అనే మాట్లాడిండు. ఇగ్నోర్ అంటే పట్టించుకోలేదని. కానీ అందులో ఎక్కడ కూడా ఈయన సిగ్నేచర్ ఉండదు, ఈయనకు సంబంధం ఉండేది, శాఖకు సంబంధం ఉండదు. పట్టించుకోకపోవడం కూడా నేరమే అంటున్నారేమో. పట్టించుకోకపోవడం అంటే నీకు ఆయన ఎందుకు పోయి ఇన్వాల్వ్ అవుతాడు వాళ్ళ శాఖలో? ఇప్పుడు ఇరిగేషన్ శాఖలో పోయి ఈయన ఎందుకు ఇన్వాల్వ్ అవుతాడు? ఇది రాజకీయ కోణం నుంచి ఈయన ఎదుగుతున్నాడు కాబట్టి, హైడ్రాన్ ప్రశ్నించిండు కాబట్టి, నీ మూసీని ప్రశ్నించిండు కాబట్టి, రేపు ఒక బీసీలలో ఎదుగుతున్న వ్యక్తి కాబట్టి, ముఖ్యమంత్రి స్థాయిలో ఎదుగుతున్న వ్యక్తి కాబట్టి, పేరు వస్తున్నది కాబట్టి ఎట్లా ఆయనను వ్యక్తిగత హననం చేయాలనే దృష్టితోని వాళ్ళ రేవంత్ రెడ్డి చేసిన కుట్ర తప్ప ఏం లేదు ఇది. కాబట్టి దాంతో ఆయన యొక్క వ్యక్తిగతంగా హననం చేయాలనే తప్ప నువ్వు రేపు ఆయనను న్యాయ విచారణలో నిలబడుతుందా? ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే ఆయన తీసుకొచ్చినావో, నువ్వు 99 నిజాలుండి ఒక అబద్ధాన్ని రాజేందర్ గారిని ఒక అబద్ధం కింద నువ్వు యాడ్ చేసినప్పుడు, ఇది అబద్ధం అయినప్పుడు మొత్తం వీక్ అవుతుంది కదా. కాబట్టి నేనేమంటున్నా అంటే, యాక్చువల్ నువ్వు ఆ మొత్తంలో ఆయనను పిలిచినప్పుడు మాకు సంబంధం లేదని చెప్పిండు, రికార్డ్ అయింది అది, మాకు ఆర్థిక శాఖ సంబంధం లేదన్నది. ఇదే ప్రభుత్వం, ఇదే మొన్న ఇరిగేషన్ మినిస్టర్ చెప్పిండు, 84,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా మేము అప్పు తెచ్చి పెట్టిండ్రు అని చెప్పిండు. 84,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం కార్పొరేషన్కు రాజేంద్ర గారికి ఒక 1% కాదు కదా, 0.1% కూడా సంబంధం ఉండదు. అప్పు తెచ్చేది ప్రభుత్వం, ఇచ్చేది ఫైనాన్షియల్ సంస్థలు, దానికి సంతకాలు పెట్టేదంతా కూడా అధికారులు. ఆర్థిక శాఖకు సంబంధం లేదు. ఇరిగేషన్ శాఖ పోతుంది, ఇరిగేషన్ శాఖ నుంచి కార్పొరేషన్ నుంచి అది నిర్వహించారు. అది నేను హరీష్ రావు గారు కూడా చెప్పారు, వాళ్ళు కూడా చెప్పారు. మరి అన్నప్పుడు మీరు రాజేంద్ర గారిని తీసుకొచ్చింది పెట్టింది, ఇది వ్యక్తిగతమైన కక్షతో కాకపోతే ఏందో నాకు చెప్పండి. కాబట్టి అది కూడా ఈవెన్ కాంగ్రెస్ లో కూడా ఈయన యాడ్ చేయడం మిగతా మంత్రులకు ఇష్టం లేదు. ఒక రేవంత్ రెడ్డి ఇంట్రెస్ట్ తో చేసింది. ఎవరు? రేవంత్ రెడ్డికి ఎందుకంటే నా గవర్నమెంట్ అగేనిస్ట్ గా మాట్లాడుతున్నాడు, నేను చేసే పనులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, ఎక్కడో కూడా ఇరికేయాలి. ఎవరు పేర్లు పడితే వాళ్ళ పేర్లు పెట్టొచ్చు కదా, అట్లా పెట్టలేగా. పెడితే పోతుంది అది. ఇప్పుడు పెట్టలేదంటే రేపు పోతుంది అది. అంటే ఇప్పుడు ఆయనకు ఒక అవకాశం దొరికిందని భావించడానికి 100% రాజేందర్ గారు ఆ ప్రాజెక్ట్ లో ఆయన పార్టిసిపేషన్ కానీ అవకతవకలలో ఆయన ఇన్వాల్వ్మెంట్ కాదు ఉన్నదని ఎక్కడ కూడా ఈయన భవిష్యత్తులో ఈయన ప్రూవ్ చేయలేడు. ఎక్కడ కూడా అధికారికంగా కానీ అనధికారికంగా కానీ ఆయనది ఉండదు. ఇది సత్యం, నేను చెప్పడం కాదు. ఏ ఐఏఎస్ ఆఫీసర్ని అడగండి, ఏ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న అడగండి. అదే ఇప్పుడున్న వాళ్ళ చీఫ్ సెక్రటరీ పోయి అఫిడవిట్ ఇచ్చింది మాకు సంబంధం లేదని. ఇప్పుడు రేవంత్ రెడ్డి పెట్టుకున్న చీఫ్ సెక్రటరీ కదా అప్పుడు ఫైనాన్షియల్ సెక్రటరీ, అడగండి. ఇప్పుడు ఆయన అఫిడవిట్ ఇచ్చారు. ఇప్పుడు డబ్బులు రిలీజ్ చేస్తున్న క్రమంలో కాంట్రాక్టర్లకి డబ్బులు రిలీజ్ చేయరు, అలొకేషన్స్ ఉంటాయి బడ్జెట్ లో. ఇప్పుడు మీరు చదవరా బడ్జెట్, 10,000 కోట్లు 5,000 కోట్లు అలొకేషన్ ఉంటుంది. అలొకేషన్ ఫైనాన్స్ డిపో ముందు అనుకున్న దాన్ని బడ్జెట్ దాన్ని అలొకేషన్స్ అయిపోతాయి. అలొకేషన్స్ కూడా అధికారులు పెడతారు, మంత్రి పెట్టాడు. మంత్రి ఎక్కడ సంతకం పెట్టాడు వీళ్ళకి తెలియదు. మంత్రి పాలసీ ఇష్యూస్ మీద పెడతారు కానీ ఎగ్జిక్యూషన్ మీద పెట్టారు. ఇది వారికి కూడా తెలుసు. కాబట్టి ఇప్పుడు నేనేమంటాను, మీరు దొంగ అన్నప్పుడు రేపు ప్రూఫ్ కాకపోవచ్చు, కానీ అప్పటిదాకా దొంగ అనేది ప్రచారం అవుతుంది కదా. ఇది వాళ్ళ తెలివి అన్నట్టు. కానీ ఆయన బ్యాక్గ్రౌండ్ లైఫ్ చూసినప్పుడు, ఆయన మెదిలే విధానం కానీ, ఆయన తీసుకున్న నిర్ణయాలు కానీ, ఆయన ప్రజలు చేసే సేవ కానీ, ప్రజా సమస్యల మీద పోరాటం కానీ, ఇవన్నీ ప్రజలు చూస్తలేరా? నువ్వు ఆయన తీసుకొచ్చి ఏం చేస్తావు? దీనివల్ల ఇప్పుడు నీ యొక్క మొత్తం జ్యుడిషియల్ ఎంక్వైరీ వీక్ అవుతుందని అంటాను. ఓకే, ఇదైంది. నువ్వు కాంట్రాక్టులు ఎందుకు విడిచిపెట్టినావు? నీ ఇరిగేషన్ మినిస్టరో 3 బ్యారేజ్ల వరకు అంటాడు. అంతకుముందు రేవంత్ రెడ్డి గారు మొత్తం టోటల్ చేయాలన్నారు. ఇప్పుడు టోటల్ పోయింది. మరి ఆ రోజు పంపులు మునిగినాయి కదా, 1 year బ్యాకే కదా, మేడిగడ్డ కుంగడానికి పంపులు మునిగినాయి కదా, ప్యానల్ బోర్డులు పోయినాయి కదా, ట్రాన్స్ఫారాలు పోయినాయి కదా, లెవెల్స్ లేవని చెప్పింది కదా. మరి మెగా కృష్ణారెడ్డి ఇప్పుడు నీ అనుకున్నాడు కదా, మరి చేసింది ఆయనే కదా. రిజర్వాయర్ లీక్ అయినాయి కదా, ఆయన మెగా కృష్ణారెడ్డి కదా. పైప్ లైన్లు ఆయన వేసిండు కదా, అవి లీక్ అయినా మరి ఎందుకు నీ అనుకున్నాడు, మరి అది ఎందుకు తీసుకోలేదు?
అది ఎవరు తీసుకోరు. ఇప్పుడు నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు వ్యక్తిగత అభిప్రాయం ఇది మెగా కృష్ణారెడ్డి గురించి. భారతీయ జనతా పార్టీ కూడా అడగదు. మెగా కృష్ణారెడ్డి అయినా ఎల్ఎన్టీ అయినా ఎవడెవడు 1000 కోట్లు దొబ్బివాడు పోయి ఇంట్లో అంటే సార్ మీ పార్టీ పాలసీ కూడా కాదు. నేను వేణుగోపాల్ రెడ్డిగా మాట్లాడుతున్నా. నువ్వు మేడిగడ్డలో 3 వ్యారీలు కుంగెత్తందుకునంట టెక్నికల్ ఇంజనీర్లు బాధ్యులు కావచ్చు, కట్టిన కాంట్రాక్టర్లు బాధ్యులు కాదా, ఈ ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ అయిన కాంట్రాక్టర్లు బాధ్యులు కాదా, వాళ్ళ నుంచి రికవర్ పెట్టరా, వాళ్ళతో రిపేర్ చేయించరా, వాళ్ళు వచ్చి నీ ఎన్నుకుంటే వాళ్ళు దొరలు అయిపోయింది అయ్యాల. నేను వాళ్ళు ఉన్నప్పుడు కూడా అదే అన్నా. ఇప్పుడు వాళ్ళని సమర్థించడం కదా, అప్పుడు వాళ్ళదే కాంట్రాక్టర్తో చేసింది, నువ్వు అదే కాంట్రాక్టర్తో నేను కేసుకొని చేస్తున్నావు. మరి ఇలా దొంగ ఎవడు అంటే మీరు అధికారులు టెక్నికల్ సంఘం పెడతారో బదనాం చేస్తున్నారు, రాజకీయంగా ఆ నాయకులు ఈ నాయకులు విమర్శించుకుంటున్నారు. ఇప్పుడు రాజేందర్ గారి ప్రాజెక్టులోనే సంబంధం లేని రాజేందర్ గారిని తీసుకొచ్చి మీరు పెట్టినంటేనే మీ జ్యుడిషియల్ ఎంక్వైరీ పొలిటికలైజ్ అయింది. ఇప్పుడు కార్పొరేషన్ ఏర్పాటు అది జ్యుడిషియల్ ఎంక్వైరీ కాదు, పొలిటికల్ ఎంక్వైరీ అని అన్నాను నేను. ఇప్పుడు నేను కాళేశ్వరం సపోర్ట్ చేస్తాను. హరీష్ రావు ఒక ప్రెజెంటేషన్ అండి, ఉత్తమ్ కుమార్ ఒక ప్రెజెంటేషన్. మీ ప్రెజెంటేషన్ ఏంది? ఇద్దరు ఎవరు సమర్థిస్తున్నారు? ఇప్పుడు హరీష్ కూడా దీన్ని వ్యతిరేకిస్తారు. నేను నా ప్రెజెంటేషన్ ఏమంటానో తెలుసా, ప్రాజెక్ట్ కట్టడానికి వ్యతిరేకించిన ప్రాజెక్ట్ లో జరిగిన అవకతవకల గురించి ఖచ్చితంగా. హరీష్ వాదనని మీరు ఏకీభవిస్తున్నారా? హరీష్ అంటుండే మీలాగానే ఆయన కూడా పొలిటికల్ ఎంక్వైరీ ఇది కాంగ్రెస్ కమిషన్ అని కేసీఆర్ అన్నాడు కదా. హరీష్ ని సపోర్ట్ చేస్తలేను. హరీష్ ఇవాళ కొత్తగా ఏం చెప్తలేడు. హరీష్ రావు ఇవాళ ఆయన కొన్ని ప్రాజెక్టులు కట్టిండు కదా, పోలవరం కట్టిండు కూలిపోలేదా, అంతకుముందు ఇంకెక్కడో కట్టిండు కూలిపోలేదా, జ్యుడిషియల్ ఎంక్వైరీలు అన్ని ఫెయిల్ కాలేదా, అవన్నీ మాట్లాడాడు. అవన్నీ సమర్థించుకుంటే అందుకు మాట్లాడినాయి. కానీ కూలిపోయి క్వాలిటీ లేకుండా పోయినాయి వాస్తవా కాదా అనేది హరీష్ రావు జవాబు చెప్పాల్సిందే. దానికి జవాబు చెప్పలే ఆయన. ఇప్పుడు నీకు మేడిగడ్డ దగ్గర కుంగిపోయిన దానికి జవాబు చెప్పాల్సిందే. ఒక ఇరిగేషన్ మినిస్టర్ గా మేము తొందరగా మీరు కూడా మీ సెంట్రల్ కూడా రిపోర్ట్ ఇచ్చింది కదండి, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా రిపోర్ట్ ఇచ్చింది కదా. ఇచ్చింది కదా. నేనేమంటున్నా అంటే సెంట్రల్ 11 పర్మిషన్లు ఇచ్చిందని ఆయన చెప్పిండు. సెంట్రల్ పర్మిషన్ ఇస్తుంది, ఏ ప్రాజెక్ట్ కట్టినా ఇస్తుంది, ఎక్కడ ప్రాజెక్ట్ కట్టినా ఇస్తారు. ఇప్పుడు మీరు ఇల్లు కట్టుకుంటారు, ఇల్లు కట్టుకుంటే నేను మున్సిపాలిటీ, నేను మీకు పర్మిషన్ ఇస్తాను అంటే పర్మిషన్ ఇస్తే నువ్వు కన్స్ట్రక్షన్ తప్పు కట్టు అన్నట్ట, నిబంధనలు ఉల్లంఘించు అన్నట్ట. నీకు కేంద్ర ప్రభుత్వం ఇవాళ డిజైన్ రాష్ట్రాంది, ఇది రాష్ట్ర ప్రాజెక్ట్, డిజైన్ రాష్ట్రాందే, దాని ప్లానింగ్ రాష్ట్రాందే, దాని ఎగ్జిక్యూషన్ రాష్ట్రాందే, దాని కన్స్ట్రక్షన్ రాష్ట్రాందే, దాని ఫైనాన్స్ రాష్ట్రాందే. అనుమతులన్నీ కేంద్రానివే కదా. కొన్ని అనుమతులు అన్ని కాదు, కొన్ని అంటే హైడ్రాలజీ ఆడ నీటి లభ్యత ఉందా లేదా అనేది ఒకటి, రెండోది మెయిన్ పర్యావరణకు సంబంధించినవి, ఇంకా కొన్ని పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ నుంచి దాదాపు 60-70 వేల కోట్ల అప్పు మీరు ఇచ్చారు. అది కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏమి ఇయ్యలేదు, ఫైనాన్స్ సంస్థలు ఇచ్చినాయి. ఫైనాన్స్ సంస్థలు ఇచ్చినప్పుడు ఫైనాన్స్ సంస్థలు ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ కౌంటర్ గ్యారంటీ తీసుకొని ఇస్తాయి, కేంద్ర ప్రభుత్వం కౌంటర్ గ్యారంటీ ఇయ్యలేదు. ఇప్పుడు కేంద్రం ఇక్కడ కానీ దేశవ్యాప్తంగా పర్మిషన్స్ ఇస్తుంది, కానీ నువ్వు తప్పు కట్టవని ఇయ్యది. ఒక ఇల్లు కట్టుకుంటే ఒక మున్సిపాలిటీ పర్మిషన్ తప్పు కట్టవని ఇయ్యది, దాని నిబంధన ప్రకారం ఇస్తుంది. ఇయ్యాలి, ఇవ్వకుండా నువ్వు కట్టినాక ఇయ్యలే, కట్టుకోమని కట్టక ముందు ఇచ్చిన పర్మిషన్ 11% ఇంట్రెస్ట్ సార్. వీళ్ళు లోన్ రీస్ట్రక్చరా ఏమంటారు దాన్ని, రీస్ట్రక్చరా మళ్ళీ పునరుద్ధరించండి చెప్తా వినండి. ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గించండి అని వెళ్తే, నిన్న రాష్ట్ర ప్రభుత్వం వెళ్తే కుదరదని చెప్పారు. నేను కూడా మొన్న కూడా చెప్పింది కేంద్రం. ఏం చెప్పిందంటే నువ్వు ఆయా రాష్ట్రాలు ఇంతకుముందే మా ప్రభుత్వం వచ్చినాక ఏం చెప్పింది, మీరు హైడల్ ప్రాజెక్ట్ ఏవైతే ఉన్నాయో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎక్కడ కేంద్ర ప్రభుత్వం ఇయ్యేది, అప్రూవల్ ఇయ్యేది. అంటే అప్రూవల్ అంటే వాళ్ళు కట్టరు, కేంద్రం కట్టదు. నీకు గ్రావిటీ ప్రాజెక్టులు ఉంటేనే చేస్తారు. ఆ గ్రావిటీ ప్రాజెక్టులు కూడా పోలవరం వచ్చినాక ఇంకా ఏ ప్రాజెక్టులు మేము కట్టా, మీరు సొంతంగా కట్టుకోండి అనేది వాళ్ళు నిధులు ఇస్తున్నారు. కొన్ని ఏదో రకంగా చిన్న ప్రాజెక్టులకు ఇస్తున్నారు. ఇప్పుడు మేమేమంటున్నామంటే కేంద్రం ఇచ్చిన అనుమతులతో మేము కట్టామని కేంద్రాన్ని తీసుకొచ్చి వాళ్ళు పెట్టినా కూడా కేంద్రం అనేది ఇయ్యక తప్పదు, ఇస్తుంది. కానీ మీరు తప్పు కట్టమని ఇచ్చినట్టుగా ఇల్లు కట్టుకోమంటే ఇల్లు కట్టినాక ఇయ్యేది ప్రాజెక్టు పర్మిషన్. ఇల్లు కట్టుకోక ముందు కట్టుకోమని అనుమతి ఇస్తుంది. కానీ కట్టినప్పుడు నువ్వు నాణ్యత లేకుండా కడితే అది నీది బాధ్యత. ఇవాళ నేనేమంటానంటే రాష్ట్ర ప్రభుత్వం, అంతకుముందు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం దాని నాణ్యత లోపాలు కానీ దాంట్లో జరిగిన అవకతవకలకు గత ప్రభుత్వం బాధ్యులే, దాంట్లో నో కాంప్రమైజ్. కానీ ఇప్పటి ప్రభుత్వం దాన్ని నిలబెట్టాల్సిన బాధ్యతలలో తను కూడా రాజకీయాలు చేస్తున్నది. ఇవాళ నువ్వు మొన్ననే ఏమన్నావు, తెల్లారే నేను ఏది సిఐడి ఎంక్వైరీ పెడతా అన్నావు, ఇవాళ మళ్ళీ అసెంబ్లీ తీసుకుపోతున్నావు. అంటే నీ లోకల్ బాడీ ఎన్నికలేదాకా దీన్ని నడిపిస్తావు. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది, నేను అడుగుతాను, ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది దాదాపు, మీరు ఇంజనీర్లను ఎస్కేప్ చేస్తారు. అదేవిధంగా మీరు కొంత రాజేందర్ గారిని తీసుకొచ్చి దాంట్లో ఉన్న ఆర్థిక సంబంధించిన ఆఫీసర్లను మీరు పక్క పెడతారు. అంటే మీరు రాజకీయంగా దీన్ని ఉపయోగించుకున్నందుకు పెట్టి దీన్ని ఉపయోగించుకోవడమే తప్ప నిజంగా ప్రాజెక్టు మీద మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ ప్రాజెక్టు పనికొత్తది రాదా? ఇప్పుడు గవర్నమెంట్ తేల్చాలి కదా. ఇప్పుడు అప్పుడు అనుమతులు లేవు, క్యాబినెట్ అనుమతి లేదని వీళ్ళు అన్నారు. క్యాబినెట్ అనుమతి ఉన్నదని నిన్న చూపించండి ఆయన.
మరి ఇప్పుడు దీంట్లో ఎవరు నేను నువ్వు చెప్పేది కాదు కదా, ఇది కోర్టు పోతే తెలుస్తుంది ఆ అనుమతి కరెక్టా కాదా అని వాళ్ళు చట్టం చదివి వాళ్ళు చెప్తారు. అవునా కదా? ఇప్పుడు రాజేందర్ పొలిటికల్ గా ఏమైనా డ్యామేజ్ అయ్యింది రాబోయే రోజుల్లో? దీన్ని ముందు పెట్టి ఆయన్ని కార్నర్ చేసే అవకాశం. ఆయనను ఒక్క గింత చిన్న వెంట్రుగా మనం కూడా వీళ్ళు ఏం చేయలేరు. ఎందుకు చేయలేరంటే న్యాయపరంగా నిలిచేది కాదు, వాస్తవంగా నైతికంగా కూడా నిలిచేది కాదు. అది జస్ట్ పొలిటికల్ ఆయనను పొలిటికల్ గా పెట్టి ఆయనను పర్సనల్ గా డ్యామేజ్ చేస్తానని చేసిన ప్రజలకి వెళ్ళిపోయింది. ఆయన ఏందో తెలుసు అందరికి. ఆయన ప్రజలకు దూరం ఉన్న వ్యక్తి కాదు, ప్రజలకు దగ్గర ఉన్న వ్యక్తి. ఇక దాని ఇంతకన్నా నేను ఎక్కువ చెప్పలేను. కాబట్టి అది మీరు వ్యక్తిగతంగా ఇప్పుడు నేనేమంటాను, కాంగ్రెస్ పార్టీ ఒక బీసీని ఇప్పటివరకు మీరు ముఖ్యమంత్రి చేయలే, ఒక బీసీని ప్రధానమంత్రి చేయలే, ఒక ఎస్సీ ఎస్టీని ముఖ్యమంత్రి చేయలే, ప్రధానమంత్రి చేయలే, 50-55 ఏళ్ళు మీరు పరిపాలించి. కానీ ఎదుగుతున్న వాళ్ళను మీరు డ్యామేజ్ చేసి పారేస్తారు. మళ్ళీ ఆడిపోయి 42% రిజర్వేషన్ అంటారు. అరే నువ్వు రిజర్వేషన్ 42% నువ్వు ఇస్తావు కదనే, అప్పుడు కేంద్రాన్ని అడిగిస్తావునా? ఇప్పుడు రేవంత్ రెడ్డి పీసీ ఘోష్ కి చెప్తే పీసీ ఘోష్ ఆయన అంత పెద్ద జడ్జ్, ఆయన రిపోర్ట్ లో ఇప్పటి వరకు పబ్లిక్ డొమైన్ లో పెట్టలే. వాళ్ళు దమ్ముంటే పబ్లిక్ డొమైన్ లో పెట్టినాక మాట్లాడు. పబ్లిక్ డొమైన్ లో పెడితే అందరూ చదువుకుంటారు. ఆయన కూడా జడ్జే కదా పీసీ ఘోష్ అంటే. ఆయన పీసీ ఘోష్ ఇప్పుడు జడ్జి కాదు, జడ్జి రిటైర్ అయ్యిండు. అదే రిటైర్ అయిన ఏ కమిషన్ అయినా గట్టిగా ఉంటది. రిటైర్ అయిన వాళ్ళనే పెడతారు, వాళ్ళకి అనుభవం ఉంటదని. ఆయన టెక్నికల్ ఇంజనీర్ కాదు, ఇవన్నీ కాదు. కాబట్టి ఇప్పుడు ఆయనను కూడా ఇటు అపోజిషన్ విమర్శిస్తున్నది, ఆయన కూడా విమర్శిస్తున్నది. ఇవన్నీ ఇందిరాగాంధీ మీద వేస్తే కూడా కమిషన్లు నిలవాలి, ఈడ నిలవాలి వాళ్ళు చెప్తున్నారు. అది నిలబడదని బీసీ ఘోష్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా వీళ్ళు సిఐడి ఎంక్వైరీ చేసి వీళ్ళు కేసు పెట్టారు. మీరు ఓన్లీ ఈటల పేరు పెట్టడాన్ని తప్పుపడుతున్నారా? ఇంకేమైనా తప్పులు? నేను ఈటల పేరు పెట్టడాన్ని తప్పుపడుతున్నా. రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రాజెక్ట్ లో జరిగిన అవకతవకలను వెలికి తీసి చట్టం ముందు దోషులు నిలబెడితే నేను వ్యతిరేకం కాదు. చెప్తున్నా, క్లియర్ చెప్తున్నా, ఏ పాట కాదు, నేను వ్యతిరేకం కాదు. మీ పార్టీ ఎందుకు ఈటలకి పెద్దగా సపోర్ట్ గా నిలబడతలేదు? ప్రెస్ మీట్లు పెట్టాలి, పెద్ద పెద్ద లీడర్లంతా జరిగింది. ఇప్పుడు వాళ్ళు వచ్చి యాక్షన్ లకు వచ్చింది ఏం లేదు కాబట్టి మాట్లాడతారు. యాక్షన్ కి వచ్చినప్పుడు తప్పనిసరి మాట్లాడతారు. మా వాళ్ళు మాట్లాడుకుంటే ఎవరు ఉండరు, పార్టీనే. దాంట్లో రెండో అభిప్రాయం లేదు. కాబట్టి సరే, రాజకీయాలలో అంతర్గతంగా విభేదాలు అన్ని పార్టీలలో ఉంటాయి, మా దాంట్లో కూడా కొద్దిగా ఉండొచ్చు. నేను లేదని అవుతుంది. అధికార పార్టీ ఉన్నప్పుడు కొన్ని కాంగ్రెస్ కంటే ఎక్కువ మీ దాంట్లో కొద్దిగా. ఇప్పుడు నేనేమంటాను, అధికారంలో ఉన్నప్పుడు ఎవరికి ఇంట్రెస్ట్ వాళ్ళకు కావాలనే దాంట్లో ఉంటాయి, పోటీలు ఉంటాయి, తప్పలేదు. పోటీ ఉంటే తప్పలేదు. మరి వాళ్ళని అయితే బంధించి పెట్టలేం కదా. సరే, అదంతా ఒక లెవెల్ వరకే ఉంటుంది. ఆ లెవెల్ దాటితే పార్టీ కామెంట్స్ చర్యలు ఉంటుంది, అంత ఉంటుంది, అది వేరే విషయం. కానీ ఇప్పుడు నేను ప్రాజెక్ట్ విషయానికి వచ్చినప్పుడు మాత్రం ఇప్పుడు ప్రభుత్వం ట్రాన్స్పరెన్సీ లేదు, ట్రాన్స్పరెన్సీ ఎంక్వైరీ లేదనే దానికి నేను చెప్తున్నా. రాజేంద్ర గారి పొద్దున సిట్టో సిఐడినో వేస్తే మళ్ళీ ఈటలని ఎంక్వైరీ చేసే అవకాశం ఉండొచ్చా? వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు. ఇప్పుడు సిట్ వేసిండ్రు, ఎంక్వైరీ చేసిండ్రు, కోర్టు ముందు పెట్టిన అనుకో, కోర్టు తెలుస్తుంది కదా, కోర్టు తెలిసిండ్రో తెలుస్తుంది కదా. కానీ ఆ తేల్చే లోపు అది తప్పు కాదు అని తేల్చే లోపు ఈ లోపు డ్యామేజ్ చేయొచ్చు అనేది వాళ్ళది. ఏ కేసు అయినా అంతే ఉంటది. కానీ డ్యామేజ్ ఇప్పుడు ఆయన ఘోష్ కమిషన్ ముందు అటెండ్ అయినప్పుడు కూడా కొంత కేసీఆర్ కి అనుకూలంగా మాట్లాడిన అన్నది బీఆర్ఎస్ వాళ్ళే బాగా ట్రోల్ చేసుకున్నారు. ఆయన మాట్లాడిన దాన్ని ఏం చేసిందంటే, ఆ రోజు ఆయనే ఆర్థిక మంత్రిగా ఏంది అనేది మాట్లాడాడు. బీజేపీ నాయకునిగా కాకుండా ఒక ఆర్థిక మంత్రిగా నా పాత్ర ఏందనేది చెప్పిండు. ఆయన చెప్తే కేసీఆర్ సపోర్ట్ చెప్పినట్టు ఎట్లయితుంది? బీఆర్ఎస్ దానికి వాళ్ళకి అనుకూలంగా మలుచుకున్నారు. నేను మలుచుకోలేదని అంటలేను. ఇప్పుడు ఎవడెట్లా మలుచుకున్నా కూడా అక్కడ నేను సంతకం పెట్టి క్యాబినెట్ లో తీర్మానం అయింది, ఈ ప్రాజెక్టు క్యాబినెట్ లో తీర్మానం అయిందని సంతకం పెట్టి మీ మినిస్టర్లు అందరు సంతకం పెట్టిన తర్వాత నేను పెట్టలేదని చెప్తాడా? నేనే అడుగుతున్నా, చెప్తారా? అట్లా ఆ రోజు ప్రాజెక్ట్ అప్రూవల్ అయింది, సంతకం పెట్టండి, క్యాబినెట్ లో సంతకం పెట్టామని చెప్పిండు. ఇప్పుడు ఇట్లా చెప్పొచ్చు కదా, అవునయ్యా అలా తప్పులు జరిగినాయి, వాస్తవాలే అవన్నీ, తప్పులు జరిగింది ఎవరు కాదంటున్నారు. కానీ మేము కేసీఆర్ ని ఓవర్కమ్ చేసి అన్ని క్వశ్చన్ చేసి పొజిషన్ లో మేము లేము కదా అని పాయింట్ చెప్పొచ్చు కదా. కానీ ప్రజలు యాక్సెప్ట్ చేస్తారేమో. ఎప్పుడు కానీ కోర్టులో కానీ జడ్జి దగ్గర అడిగిందే చెప్తారు, అడగని చెప్పారు. నంబర్ 1 అడిగింది చెప్పినాక బయటకు వచ్చి చెప్పిండు. కేసీఆర్ ఏకపక్షంగా అదే రోజు జడ్జి దగ్గర నుంచి బయటకు వచ్చినాక ఆయన ఏమంటే, మొత్తం నేనే అని కేసీఆర్ ఏకపక్షంగా చేసిండు, అంతా కేసీఆర్ బాధ్యత అని చెప్పిండు. మీ దగ్గర రికార్డు ఉందో చూసుకోండి. బయటకు వచ్చి చెప్పిండు. కానీ అక్కడ జడ్జి అడిగిన అని జవాబు చెప్పిండు. ఎంత అడుగుతావు అంతే చెప్తారు. మనం కోర్టులో అంతే చెప్పిండే, ఆడట్టు చెప్పిండు. ఏం చెప్పిండు? మాకు సంబంధం లేదు, క్యాబినెట్ తీర్మానం ఏంటంటే అయింది. కానీ ప్రాజెక్ట్ నిర్వహణ కానీ దాని ఖర్చులు కానీ అవి కానీ మాకు ఆర్థిక శాఖకు నాకు ఏం సంబంధం లేదు, నాది ఎక్కడ కూడా సిగ్నేచర్ కూడా ఉంటుంది. ప్రతిదానికి సంతకం ఉండదా? ఉండదు. అలొకేషన్ మీద ఉంటుంది. వీళ్ళు ఎగ్జిక్యూషన్ అధికారులు చేస్తారు. ఎగ్జిక్యూషన్ అనేది అధికారులు వన్స్ అలొకేషన్ అయిన తర్వాత పలానా మెగా కృష్ణారెడ్డికి ఒక 6,000 కోట్లు రిలీజ్ చేయాలి ఇమీడియట్ గా. సంబంధం ఉండదు, ఇరిగేషన్ శాఖ చేస్తుంది. మరి కొన్ని సడన్ గా డిసైడ్ చేసిండు కదా,
అలొకేషన్ లేకుండా బడ్జెట్ లో అది కూడా ఇరిగేషన్ శాఖ చేస్తుంది. ఆ జియోలన్నీ ఇరిగేషన్ శాఖ డిపార్ట్మెంట్ కాబట్టి ఇరిగేషన్ శాఖ చేస్తుంది. అందుకే నేను ఏమంటాను, ఒక ఎక్స్పర్ట్ తీసుకున్న దీంట్లో మీరు ఏది డిపార్ట్మెంట్ లో పనిచేసి రిటైర్ అయిన ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు కదా, అసలు ఎగ్జిక్యూషన్ ఎవరు చేస్తారు, పాలసీ మేకింగ్ ఎట్లుంటది, మినిస్టర్ సంతకం ఎక్కడి వరకు ఉంటుంది, ఇది ఎక్కడి వరకు ఉంటుంది, మీరు వాళ్ళని అడగండి చెప్తారు కదా. అదైతే కరెక్ట్ పోతుంది. ఇక మమ్మల్ని అడిగితే మాకు ఒకటి తెలిసి ఒకటి తెలియదు చెప్తే కరెక్ట్ కాదు కదా. అది ఒకటి. తర్వాత నేను ఏమంటున్నా అంటే, ఇందులో సంపూర్ణంగా ప్రాజెక్ట్ కనుక మీరు రివ్యూ చేసి సంపూర్ణంగా ప్రాజెక్ట్ లో జరిగిన అవకతవకలు చేస్తే అందరూ కూడా హర్షిస్తాం. ఇది 10% ఇది ఇంకా 90% 10,000 కోట్లే ఇది. అదే అంటున్నాను నేను ఒకటి చెప్తున్నా, 84,000 కోట్ల రూపాయలు మేము అప్పు తెచ్చి కట్టిండ్రు కార్పొరేషన్ ద్వారా. నిన్న ఇరిగేషన్ ఇప్పుడున్న ఇరిగేషన్ మినిస్టర్ మరి 84,000 కోట్ల అప్పు కార్పొరేషన్ ద్వారా తెచ్చిన దానికైతే వీళ్ళకి ఆర్థిక శాఖకు సంబంధం ఉండదు కదా, నారాయణ గారి సంబంధం ఉండదు కదా. అంటే 94,000 కోట్లు ఖర్చు మొత్తం అయిందన్న దాంట్లో సరే మిగతాదంతా ఎక్కువైందంటే మితి. మరి నీకు 84,000 కోట్లు అసలు సంబంధమే లేదు ఆయనకు. ఈ 10,000 కోట్లు కూడా సంబంధం లేదు. ఇది ఎంప్లాయీ జీతాలు అవి ఏదో పోయినాయి అంటున్నారు. నేను ఇవి కొద్ది 2-3 రోజులు స్టడీ చేసిన వాడు చెప్తున్నా. మాత్రం అదివరకు అది కూడా మాకు ఏం తెలియదు. కాబట్టి నేనేమంటున్నా, దాన్ని పొలిటికలైజ్ చేయడం కంటే, మీరు మీ వ్యక్తిగత ఎజెండాను అమలు చేయడం కంటే వాస్తవంగా ప్రాజెక్టు ప్రజలకు ఉపయోగపడే దాని విధంగా మలచండి, వాళ్ళు చేసిన లోపాలను సరిదిద్దండి, మలచండి, అందులో తప్పులు జరిగిన వాళ్ళను బయటికి తీసి వాళ్ళని శిక్షించండి. సో ఈటల రాజేందర్ ఎవరికి రెండో అభిప్రాయం లేదు. ఓకే, పక్కన పెడితే అసలు ఓవరాల్ గా కేసుల విషయంలో ఏం జరుగుతుందని మీ అభిప్రాయం? కేసీఆర్ మళ్ళీ మేల్కొన్నాడు, మళ్ళీ వరుస మీటింగ్. ఒక విషయం చెప్పాలా, ఎందుకంటే మళ్ళీ నాకు నోటీసులు వస్తాయేమో లేకపోతే ఇంకేదైనా జరుగుతుందేమో అని మళ్ళీ రివ్యూలు పెడుతున్నాడు ఫామ్ హౌస్. మీకు ఒక విషయం చెప్పనా, ఈ కేసు ఏదైతే ఈ ప్రాజెక్ట్ కేసు వీళ్ళు పరిశీలించే కేసు ఇవన్నీ ఉన్నాయి కదా వీళ్ళు చేసేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, ఏం కాదు అంటే నాకున్న పొలిటికల్ నాడితో చెప్తున్నా, ఏం కాదు. ఎందుకు కాదు అంటే ఇంకా వాళ్ళకు ఉన్నది 3 ఏళ్ల పీరియడ్. వీళ్ళు సిట్టో గిట్టో వేసి ఇమీడియట్ నేను కేసీఆర్ అరెస్ట్ చేస్తారని నమ్మకం నాకు లేదు, ముట్టుకోరు. ఆలోచిస్తారు. ఇప్పుడు అసలు ఈ లోకల్ బాడీ దాకా ఇది నడిపిస్తారు. లోకల్ బాడీ తర్వాత ఇప్పుడు జయతి ఘోష్ కమిషన్ ఉంటే మీకు చెప్తున్నా, పక్క పోయిందా లేదా అగ్రికల్చర్ మీద ఎన్ని సలహాలు ఇచ్చింది ఒక్కటి తీసుకున్నారా? ఆమె కూడా బెంగాలే, ఈయన కూడా బెంగాలే. ఇట్లనే ఉంటుంది. కమిషన్ అని పక్కకు పోతాయి. పక్క పోయిన తర్వాత వీళ్ళు వాళ్ళ మీద బురద చల్లుతారు. వాళ్ళు ఎందుకు చల్లుతారో కూడా చెప్తున్నా నేను. ఇప్పుడు ఒక రాజకీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఏమైనా నిజాయితీ ఉన్నదా? ఇప్పుడు నువ్వు ఇప్పుడు నీ ఎన్ఓసీలు ఎన్ని ఇచ్చిన భూములు గవర్నమెంట్ భూములకి ఇవ్వాలా ముఖ్యమంత్రి? ఇప్పుడు అవి తీయరా? రేపు ఇంకో గవర్నమెంట్ వస్తే అలా నువ్వు ఇరుకవా? అది తెలియదా వాళ్ళకు? ఎన్ని ఎన్ఓసీలు ఇస్తున్నావో తెలుసా? ఎన్ని వేల కోట్లు పోతున్నాయో తెలుసా? మీరు ఒక భూముల విషయం చెప్పిన, మీరు కన్స్ట్రక్షన్ లో ఎంత పర్సెంటేజ్ తీసుకుంటారో ఫైల్ కావాలంటే 70 నుంచి 100 రూపాయలు పెట్టుకున్నారని బిల్డర్ చెప్తున్నారు. నాకు తెలియదు అది. కాబట్టి మీరేం నిజాయితీగా లేరు కదా. మంత్రులు ఎక్కడెక్కడ శాఖల వారిగా మీ పర్సెంటేజ్ మీరు పెట్టుకున్నారని కోడే కూస్తున్నది కదా. మీరేం కరెక్ట్ ఉండి అవతలని ఏమైనా చేద్దామంటే మీకు క్యారెక్టర్ ఉండి బయటపడితే వీళ్ళు పోయిన తర్వాత అప్పుడు బయట. అందుకే నేను అందుకే ఇవి కూడా అసొంటి కాబట్టి దాన్ని అరే నువ్వెంత అంటే నువ్వు అంటారు, వాళ్ళు కూడా అంటారు. కాబట్టి గిట్టనే పొలిటికల్ గా మాట్లాడుకునే కాలం. ఇప్పుడు 2 నెలల తెలలేదా? 2 నెలల ఫార్మా భూములు తీసుకున్నారా? తీసుకున్నాను చెప్పు. నువ్వే వీడియోలు పెట్టినావు కదా, నేను కూడా మాట్లాడినా కదా. 14,000 కోట్లు 14,000 ఎకరాలు అయినా 15,000 ఎకరాలు. ఇప్పుడు అదే కేటీఆర్ ఏమంటాడు, వాపస్ ఇవ్వండి రైతులకు అంటాడు. అప్పుడు గుంజుకున్నాడు, ఇప్పుడు వాపస్ ఇవ్వ అంటాడు. అప్పుడు నువ్వు ఎట్లా గుంజుకున్నావు ఆయన అన్నాడు, ఇప్పుడు వాపస్ ఇవ్వండి ఇవ్వాలని ఈయన అంటాడు. అప్పుడు ఆయన మాట్లాడింది ఈయన మాట్లాడతాడు, ఈయన మాట్లాడింది ఆయన మాట్లాడతాడు. ఉదాహరణకు ఒకటి చెప్పిన అన్ని గట్టినే ఉంటాయి. ఇక నువ్వు ఎంక్వైరీలు వేసినావు ఎలక్ట్రిసిటీ మీద, వచ్చిందా రిపోర్ట్? ఇప్పుడు ఎప్పుడు వస్తుంది అది? కాబట్టి ఇవన్నీ వాటిని ఆయన ఈ కార్ కేసు ఉన్నది అరెస్ట్ చేసిండ. ఇప్పుడు ఎన్నిసార్లు ఈ సిఐడి అవసరం ఉన్నప్పుడల్లా పిలుస్తారే ఇలా కొడతారు. ఇప్పుడు ఆయన గ్రీన్ కో అనిల్ ఈ కాంగ్రెస్ వాళ్ళ దగ్గరికి వస్తున్నాడు, ఆల్రెడీ కలుస్తానే ఉన్నాడు ఆల్రెడీ. నేనేమంటా అరెస్ట్ చేసిండా నేను అడుగుతున్నా ఈ కార్ కేసులో. ఇంకా అట్లా ఎన్ని ఉన్నాయి చెప్పు నాకు. ఫోన్ ట్యాపింగ్ ఉంది. అదే ఫోన్ ట్యాపింగ్ మేము అందరం నేను కూడా పోయి ఎవిడెన్స్ ఇచ్చిన, నాది కూడా అయింది. మీరు కూడా పోయిరా? మేము 10 మంది మేము రాజేంద్ర గారు మేము అందరం కలిసి మరి 2021లో అది ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రు హుజురాబాద్. అందులో మాది ఉన్నది. మళ్ళీ 23 ఎన్నికలలో చేశారు. నా ఫోను అంటే రాజేంద్ర గారితో పాటు చాలా మంది నాది కూడా చేసిరా. నాది కూడా చేసారు. నాది చేస్తే నాకు పోలీసులు నోటీస్ ఇచ్చారు, నువ్వు రమ్మని. అంటే రాజేంద్ర గారు మేము అందరం ఒకటేసారి పోయినాం. పోతే ఆయన ఆడియో వినిపించరా? చెప్తున్నా 2021లో జితేందర్ రెడ్డి రాజేందర్ గారు మాట్లాడుకున్నది వినిపించిండ్రు. జితేందర్ రెడ్డి ఇన్ఛార్జి జితేందర్ రెడ్డి గారు రాజేందర్ గారు మాట్లాడుకున్న వీడియో వినిపించిండ్రు. ఆడియో వినిపించిండ్రు. ఆఫీసర్ వాళ్ళ సిట్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆడియో వినిపించిండు. అందరు విన్నాం. తర్వాత మీది మాదో ఏది ట్రాప్ చేసిన దాని మీద ఎవరు మేము మా రాజేందర్ గారు ఇన్ఛార్జ్ పెట్టుకున్నారని మాది వినిపించలేదు.
అది వినిపించలేదు కానీ ఉన్నాయని అందరివి ఉన్నాయి కానీ అన్ని వినిపించేంత సమయం ఉండదు కదా. షాంపిల్కి వినిపించారు ఒకటి రెండు వినిపించి అక్కడికే 3 గంటలు పట్టింది మాకు వినిపించారు. మా అందరితో సంతకాలు తీసుకున్నారు, అందరు అఫిడవిట్లు తీసుకున్నారు. కాబట్టి అంటే అదొక మాకు ఫస్ట్ టైం మేము పోవడం. ఫస్ట్ టైం వాళ్ళు చెప్పేది అంటే వాళ్ళు ఎంతసేపు మాకు గంట సేపు ఎక్స్ప్లెయిన్ చేసి ఎట్లయింది అనేది. ఆ ఆఫీసర్లు దీన్ని మొత్తం ఏదైనా మనం కొట్టేస్తాం అంటాం కదా, అట్లనే ఇదంతా కొట్టేసినట్టు చేస్తే అది టెక్నాలజీ బాగున్నది కాబట్టి గూగుల్లో ఉన్నది కాబట్టి వీళ్ళు అంతా తీసేసినాక డిలీట్ చేసినాక కూడా మళ్ళీ వచ్చిందట. ఆ మళ్ళీ దాన్ని దొరకబట్టుకొని వీళ్ళు డెవలప్ చేసుకున్నారట. దాని దగ్గర బయటకు వచ్చి ప్రెస్ లో చెప్పిండు మొత్తం. అందులో ఈ పార్టీ ఆ పార్టీ ఏం లేదు, తను రాజకీయంగా ఎవరు టార్గెట్ ఉంటే వాళ్ళని చేసి పారేసారు. వాళ్ళు టీఆర్ఎస్ లో కూడా చేసిండ్రు, కాంగ్రెస్ లో చేసిండ్రు, బీజేపీలో అందరూ చేసిండ్రు. 2021 ఎలక్షన్ అయితే ప్రతి వర్డ్ అందరూ చేసిండ్రు. కాబట్టి ఫోన్ ట్యాపింగ్ లో ఏం తెలియ పరిస్థితి లేదు. వీళ్ళు కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు. ఇంకా వీళ్ళు అడ్వాన్స్ టెక్నాలజీ అంటే ప్రైవేట్ వాళ్ళతో చేస్తున్నారు అని అంటున్నారు. రేవంత్ రెడ్డి ప్రైవేట్ వాళ్ళతో చేస్తున్నారు, వాళ్ళు గవర్నమెంట్ అధికారులతో చేయించారని. సరే వాళ్ళు మీ ఇనిషియేటివ్ ఏది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక విషయం చెప్తాను. ఫోన్ ట్యాపింగ్ ఉన్నది, ఫోన్ ట్యాపింగ్ ఉన్నది. కేసీఆర్ చెప్పని చెప్తారా మరి? ఇప్పుడు కేసీఆర్ ఇరికిండు అయిన్లా, అధికారులు ఇరికిండ్రు. సేమ్ కాళేశ్వరం అంతే, అదే చెప్తున్నా. సేమ్ కాళేశ్వరం మీరు చేయాల్సిన బాధ్యత మీరు కేంద్రం నుంచి మీరు చేస్తున్నారా? నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ తీసుకుందాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు అని బయటకు వచ్చింది కదా, మిమ్మల్ని కార్నర్ చేసి మొత్తం ట్రాప్ చేయడానికి ప్రయత్నం చేశారు కదా. సో ఆ కేసులో ఆడియోలు బయటకు ఎట్లా వచ్చిందంటే ట్యాపింగే. ఆ కేసులో హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చింది సిబిఐకి ఇవ్వాలని, హైకోర్టు డివిజనల్ బెంచ్ ఇచ్చింది సిబిఐకి ఇవ్వాలని. మళ్ళీ కేసీఆర్ ఏం చేసింది, సుప్రీంకోర్టుకు పోయింది. సుప్రీంకోర్టులో స్టిల్ ఈనాటి కూడా కేసు పెండింగ్ లోనే ఉంది. అయితే ఇప్పుడు అది మీరు ఇనిషియేట్ తీసుకుంటే ఎందుకు జరగదు చెప్పండి? అంటే ఇనిషియేట్ అంటేనే ఉండేనండి, అది జ్యుడిషియల్ లెవెల్ ఉన్నప్పుడు ప్రభుత్వం ఎట్లా ఇనిషియేట్ తీసుకుంటుంది? జ్యుడిషియల్ లెవెల్ ఇంప్లీట్ అవ్వాలా, మీరు ఒక పిటిషన్ వేయాలి. ఎస్, ఇది దేశ భద్రతకు సంబంధించిన విషయం. సంతోషి పక్షాన వేసిండ్రు, ఇన్వాల్వ్మెంట్ లేదని చెప్పిండ్రు, అవన్నీ చెప్పిండ్రు. అది ఇప్పుడు కోర్టులో ఉన్నది. కోర్టులో ఉన్న దాని మీద ఎవరు ఏం చేయలేరు. సెంట్రల్ అయినా స్టేట్ అయినా ఏం చేయలేదు. ఒకసారి కోర్టుకి వెళ్ళిన తర్వాత కోర్టు పరిధిలో ఉంటుంది. వాళ్ళు కావాల్సిన వాళ్ళు వాదిస్తారు, వీళ్ళు కావాల్సిన అడ్వకేట్ వీళ్ళు వాదిస్తారు. సరే ఫలితం ఏమొస్తుంది మనం చూడాలి. ఓకే, అంతే. కాబట్టి అట్లనే నేను ఏమంటున్నా అంటే ఇవాళ ఈ గవర్నమెంట్ ఏదో మొత్తం అవినీతి అంతా బయట తీసి నేరస్తున్న ఏదో జైలు పంపుతుందని ఊహించుకొని మనం ఏదో ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇవ్వలైనా రాజకీయంగా ఎన్ని రోజులు మనం సక్సెస్ఫుల్గా రాజకీయాలు ఉంటాం అనే దాని మీద ఉన్నారు. సక్సెస్ఫుల్గా మనం ఎంత సంపాదించుకుంటాం, మళ్ళీ ఎన్నికలలో మళ్ళీ ఎంత ఖర్చు పెట్టగలుగుతాం, ఇదే ఆలోచన తప్ప ఏమున్నది? మీకు ఒక ఉదాహరణ చెప్తున్నా. ఇప్పుడు వీళ్ళు ఎన్ని హామీలు ఇచ్చిండ్రో, మేనిఫెస్టోలు అన్ని బూటకం అండి. ఇప్పుడు నేనేమంటే ఎన్నికల మేనిఫెస్టోల మీద మీ మీడియా అటెన్షన్ పెట్టాలి. ఎన్నికల మేనిఫెస్టోలు అన్నీ కూడా బూటకము, ప్రజలను మోసం చేస్తున్నాయి. అసలు బడ్జెట్ లోపు ఒక్క మేనిఫెస్టో లేదు. ఓకే, ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీలో విలీనమైన అయ్యే అవకాశం ఉందా? బీఆర్ఎస్ ఏమన్నా బీజేపీలో విలీనం అయ్యే అవకాశం ఉందా? మాకైతే ఆ సమాచారం లేదు. కొత్త ఏమన్నా అవకాశం ఉందా భవిష్యత్తులో? మేము ఒక జాతీయ పార్టీగా ఎందుకంటే కవిత ముందే నేను జైల్లో ఉన్నప్పుడే ఈ ప్రతిపాదన నా ముందుకు తెస్తే నేను వద్దన్నా అని ఆమె చెప్పడం, నిన్న గువ్వల బాలరాజు ఆడియో ఒకటి లీక్ అయింది, ఆయన బీజేపీలో జాయిన్ కాబోతున్నాడు, ఎందుకు జాయిన్ అవుతున్నావు కార్యకర్త అడిగితే వాళ్ళు ఎట్లాగో విలీనం అవుతారు కదా, ముందే వెళ్ళి ఖర్చీఫ్ వేస్తున్నా అన్న కోణంలో ఆయన మాట్లాడడం. ఇప్పుడు ఒక రాజకీయ పార్టీగా 13-14 సంవత్సరాలు ఉద్యమం నడిపి ఒక 10 సంవత్సరాల అధికారంలో పార్టీ అంతా ఆల్ ఆఫ్ ఏ సడన్గా బీజేపీలో కలుస్తుందని నేను అనుకోను వ్యక్తిగతంగా. అయితే ఒక నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే అనేక రకాల పుకార్లు ఉంటాయి. ఏదన్నా వాళ్ళ అవసరాలు ఉండి వాళ్ళు ఏదన్నా మా పార్టీ దగ్గర పోయి ఏదన్నా కన్సిడరేషన్ అడిగితే మా వాళ్ళు ఒప్పుకొని ఉండరు. అట్లా ఉండొచ్చు అనుకుంటాను, ఊహాగానం. అంతేగాని ఒక పార్టీ కలుపుతారని అనుకున్నాను. అయినా మాకేం అవసరం? మేము ఈ రాష్ట్రంలో అధికారం రావడం దాంట్లో పోయినసారి మాకు సగం ఎంపీలు గెలిచినాం, ఒక 8 ఎమ్మెల్యేలు కూడా గెలిచినాం. నెక్స్ట్ ఇంకో స్టెప్ ముందుకేసి రేపు అధికారం రావాలనే ప్లాన్లో ఉన్నాం. ఒకవేళ వాళ్ళ పార్టీ వీక్ అయ్యి వాళ్ళ కుటుంబంలో వాళ్ళ కలహాలతో వాళ్ళ కుటుంబ ఇప్పుడు హరీష్ రావుకు, కేటీఆర్కు, కవితకు వీళ్ళ పంచాయతీలు ఉన్నాయి. కేసీఆర్ ఆరోగ్యపరంగా వీక్ అయి ఉన్నాడు. ఇలాంటి సందర్భంలో వాళ్ళు వీక్ అయిన సందర్భంలో వాళ్ళు మాట్లాడుతుంటే అందులో మమ్మల్ని పార్టీ తీసుకొచ్చి పెడితే మాకేం సంబంధం? వాళ్ళు ఎవరైనా వచ్చి మా పార్టీలో చేరినా లేకపోతే వాళ్ళు ఏమైనా ఏది వీక్ అయ్యి వాళ్ళు పోయినా కూడా మాకు సంబంధం లేదు కదా. కాబట్టి మేము ఎందుకు వాళ్ళ దగ్గర పోతే? ఇప్పుడు మేము నంబర్ 1గా ఉంటాం. మేము ఇప్పుడు వాళ్ళకి వెనకట ఒకప్పుడు తెలుగుదేశం మీద ఒక పార్టీ ఉంది, ఇప్పుడు ఎవరైనా మాకు ఏమన్నా అధ్యక్షుడి ఎంపిక తర్వాత అంతా కింద మీద అయినట్టుంది కదా. సరే, కార్యకర్తల నిరుత్సాహము ఇదంతా వ్యవహారం. ఒక విషయం ఉంటుందండి, బీజేపీకి ఇంట్రెస్టే లేదు తెలంగాణలో పవర్ లోకి రావడానికి. అది తప్పది. ఒక రాజకీయ పార్టీగా ఎన్నో సమస్యలు ఉంటాయి. ఒక రాజకీయ పార్టీగా ఒకరిని పెట్టిందంటే ఇంకోళ్ళు ఎక్కడ పెట్టాలో పెట్టుకుంటారు. వాళ్ళు ఆలోచన చేస్తారు. గంత దేశాన్ని నడిపేటోళ్ళకు ఒక రాష్ట్రంలో అధికారం అంటే ఎవరిని ఎట్లా ఉపయోగించుకోవాలో తెలియనంత అమాయకంగా ఏమి ఉండరు కదా, చూస్తారు. అంటే ఇప్పుడు
మనం ఏంటంటే హార్డ్గా ఇది రాగానే మనకు మనసులో ఉన్నది రాకపోయే వరకు దాని మీద మనం ఇరిటేట్ అయ్యేదో మాట్లాడుతుంటాం. కానీ అది కాదు, వాళ్ళు డీప్ లెవెల్లో ఆలోచిస్తారు, ఎవరిని ఎక్కడ పెట్టాలో తెలుసు, ఏం చేయాలో తెలుసు, చేస్తారు. ఒక రాజకీయ ఇప్పుడు కేంద్ర మంత్రి పదవి ఇస్తారా తెలియదు. ఇక ఇప్పుడు మనం వాళ్ళు ఏదైనా ఇప్పుడు మనకు బయటికి ఏం చెప్పారు కదా, ఇచ్చేదాకా ఎవరు తెలియదు. ఇప్పుడు ప్రెసిడెంట్ ఎవరైతేనే వచ్చేదాకా ఎవరు తెలియదు, అట్నే ఏది ఇస్తారు ఏది అనేది తెలియదు. బీజేపీ నుంచి బయటికే వచ్చే అవకాశం ఉందా ఈటల? బయటికి ఎందుకు వస్తాడండి ఆయన? కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందా? కార్యకర్తలు అందరూ వచ్చి ఇంటి ముందు ధర్నా చేసి. మీకు ఒక విషయం చెప్తున్నా, ఈటల రాజేందర్ గారు భారతీయ జనతా పార్టీ పొలిటికల్గా లాస్ట్. ఆయనే చెప్పింది, నేను చెప్పడం కాదు. నేను ఉన్నన్ని రోజులు ఇంకా అయిపోయింది. ఆ పార్టీలో కూడా నేను రిజైన్ చేసి రాలేదు, నన్ను ఎల్లగొట్టాను. నేను ఈ పార్టీలో వచ్చిన ఈ పార్టీలో పనిచేస్తున్న ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఫస్ట్ నేను మినిస్టర్ కూడా చేసిన ఇది వరకు. నాకు కొత్త ఏది కాదు, నాకు ఇప్పుడు ఈ వచ్చే పదవులను కొత్త ఏం కావు. కాబట్టి నేను ప్రజల కొరకు పనిచేయాలి కాబట్టి నాకు వేదిక ఉండాలి, వేదిక ఉన్నది పనిచేస్తున్నా. దట్స్ ఆల్. నాకు పైన అందరూ ఆయన ప్రైమ్ మినిస్టర్ కానీ హోమ్ మినిస్టర్ కానీ అందరూ ఆయనకు మర్యాద ఇస్తారు, గౌరవిస్తున్నారు. 500 ఇప్పుడు మా ఎంపీలకి ఇలా చైర్మన్గా పెట్టిండ్రు ఆయనకు 4-5 నామినేట్ పోస్టులు కూడా ఇచ్చిండ్రు. తర్వాత బ్రహ్మాండంగా ఆయనకు గౌరవం ఉన్నది. ఆయన పని ఆయన చేసుకుంటూ పోతున్నాడు. ప్రెసిడెంట్ ఒకటే పరమార్థం కాదు కదా, వస్తే లేకపోతే ఆయన కావాలని కోరుకొని ఎప్పుడు నా ప్రెసిడెంట్ ఇవన్నీ అడగలేదు. రాజేందర్ గారు ఎన్నడూ కూడా ప్రెసిడెంట్ ఇవన్నీ అడగలేదు. ఓకే, ఇప్పుడు కూడా చెప్తున్నా, పోయి కేంద్ర వాళ్ళు ఆలోచన చేసిండ్రు, వాళ్ళు లీక్ చూద్దామన్నారు, వాళ్ళు చేద్దామన్నారు తప్ప ఆయన అడగలేదు. మంత్రి పదవి కూడా అడగలేదు ఆయన. ఎన్నడూ పోయి నాకు మంత్రి పదవి అని అడగలేదు. ఆ మంత్రి పదవి ఆ రోజు నాడు ఏం వద్దనుకున్నాడు, ఏం చేస్తాడు పార్టీలో వస్తుందనే ఒక ఎక్స్పెక్టేషన్స్ బయట నుంచి వచ్చినాయని చెప్తున్నా. నేను ఏమంటే ఢిల్లీ పోయినాం కదా, ప్రధానమంత్రి 3వ సారి ప్రమాణ స్వీకరించి వస్తుంది అనేది ఎక్స్పెక్టేషన్ వచ్చింది. తర్వాత అమిత్ షా గారు తెల్లారి పిలుచుకొని మేము వేయలేకపోయినాం అని చెప్పిండు. ఆయన కూడా ఏమన్నా పిలవలేదు కదా ఆయనని, తెల్లారి పిలిచిండు కదా నిన్న మొన్న రామచంద్రరావుని పెట్టిన తర్వాత కలిసిండ్రు. కలిసిండికి అవన్నీ బయటకు చెప్తారా? కలిసి మాట్లాడతారు, అట్లేం లేదు. పార్టీలో గ్యాప్ ఏమి ఉండదు. సంజయ్కి నాకు అసలే పడతలేదు ఏంది. ఇప్పుడు ఆకాంక్షలు అనేది ఏవైతే ఉన్నాయో ఆ ఆకాంక్షలు కొంతమందికి ఎక్కువైపోయి ఏం చేస్తారంటే ఇలాంటి చిన్న చిన్నవి వస్తుంటాయి. కానీ అది దాని కంట్రోల్ అంతా పార్టీ దగ్గర ఉంటుంది. పార్టీ కంట్రోల్ చేస్తుంది. ఆ గీత దాటితే లక్ష్మణ రేఖ దాటితే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఎవరు దాటారు అనేది నేను చెప్తున్నా. ఈ బీజేపీ కల్చర్ ఇది. సరే, అధికారం ఉన్నప్పుడు కొంత ఉంటుంది, ఒత్తిడి ఉంటుంది, ఘర్షణ ఉంటుంది, అభిప్రాయ భేదాలు ఉంటాయి, నేను లేవని అన్నాను. కానీ అవన్నీ వితిన్ కంట్రోల్లో ఉంటాయి, పార్టీ లోపలనే ఉంటాయి, పార్టీ కంట్రోల్ వరకే ఉంటాయి. కానీ పార్టీ కొద్దిగా ఎక్సీడ్ అయితే అవతలకి వెళ్ళిపోతుంది. తెలంగాణలో యూరియా దొరకలేదన్నది రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇది రాష్ట్రం బాధ్యత కాదు, కేంద్రం యూరియా సప్లై చేస్తుంది, సో కేంద్రమే సప్లై చేస్తుంది అన్నది వీళ్ళు అంటున్నారు. రిక్వెస్ట్లు పెడుతున్నాం మేము కానీ సరిపడా యూరియా ఇస్తలేరని. ఏం జరుగుతుంది అసలు? మీరు ఇది మంచి ప్రశ్న అడిగిన, పబ్లిక్ ఇష్యూ ఇది రైతులకు సంబంధించింది. ఇలా 2 అంశాలు, ఒకటి ఇరిగేషన్ అంశం, ఒకటి యూరియా. ఈ 2 ఒక్క నిమిషం టైం ఇవ్వండి. నేను ఏమంటున్నా అంటే యూరియా అనేది ఏదైతే ఉన్నదో సఫిషియెంట్ ఉన్నది. యూరియా అనేది సఫిషియెంట్ ఉన్నది. ఈ యూరియా అనేది మొన్ననే అగ్రికల్చర్ మినిస్టర్ చెప్పిండు, 10,80,000 టన్నులు మాకు కావాల్సి ఉంటే పోయిన వర్షాకాలం పట్టింది. ఇప్పుడు 11.5 మేము అడిగినాం. 11.5 అడిగితే మాకు ఇప్పటి వరకు ఒక 6 లక్షల చిల్లర వచ్చింది ఆల్రెడీ. ఇంకా కొంత రావాల్సి ఉన్నది, అది వస్తే సరిపోతుందని వారే చెప్పింది. మా అధ్యక్షులు ఖమ్మంలో విమర్శించినప్పుడు ఆయన ఆన్సర్ ఇచ్చాడు. నేనేమో వాస్తవం ఏంటంటే రామగుండంలో 50% యూరియా మనకు వస్తుంది. యాక్చువల్ యూరియా మనం ఇండియాలో మనం తయారు చేస్తే మనకు కాస్ట్ ఎక్కువ అవుతుంది. 3,000 రూపాయలు అవుతుంది 45 kg బస్తా ఏదైతే ఉంటుందో. ఒక 45 kg బస్తాకు 3,000 రూపీస్ ఖర్చు వస్తున్నది ఒక యూరియా తయారు చేస్తే. ఆ బస్తా 45 కిలోలలో 23 కిలోలు నైట్రోజన్ ఉంటుంది, మిగతా 22 కిలోలు ఉప్పు ఉంటుంది, సాల్ట్ ఉంటుంది. గతంలో ఒక 20-25 నుంచి వాజ్పేయి గవర్నమెంట్ ఉన్న కాంచి, ఆ తర్వాత యూపీఏ గవర్నమెంట్ వచ్చిన ఈ గవర్నమెంట్ ఉన్న ఎవరున్నా కూడా ఒక పాలసీ ఏంటంటే యూరియాని తగ్గియాలి. ఎందుకంటే భూములు ఖరాబ్ అవుతున్నాయి. ఇప్పుడు నువ్వు ఒక యూరియా బస్తా పొలంలో ఎకరంలో వేసినామంటే అందులో 22 కిలోలు ఉప్పేసినట్టే. ఉప్పేస్తే సాయిల్ దెబ్బతింటుంది, అది ఉప్పు నిలువ ఉంటుంది, అందులో హార్డ్నెస్ పెరుగుతుంది, నెగిటివ్ పెరుగుతుంది. కాబట్టి ఏది సూక్ష్మజీవులు చనిపోతాయి. కాబట్టి ఆ హార్డ్ ల్యాండ్ కాకుండా ఉండడానికి యూరియా తగ్గి అనేది మొదటి నుంచి ప్రచారం జరుగుతుంది. దానికి నానో యూరియా అని వచ్చింది. నానో యూరియా అంటే ఓన్లీ లిక్విడ్ నైట్రోజనే ఉంటుంది, సాల్ట్ ఉండదు. దాన్ని ఇప్పుడు వచ్చిన కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే, ఈ గవర్నమెంట్కి అన్ని గవర్నమెంట్కి ఏం చెప్పిందంటే, ప్రతి లేడీస్కు దీదీ లక్పతి కింద లేడీస్కు ప్రతి యూనివర్సిటీలో ట్రైనింగ్ ఇచ్చారు. ఇక్కడ కూడా ఇచ్చారు. ఇచ్చి వాళ్ళకి ఇప్పుడు మనం హార్వెస్టింగ్ మిషన్స్ ఎట్లయితే వస్తున్నాయో అట్లా ఇది కూడా ఈ స్ప్రే అంటే డ్రోన్ల ద్వారా కానీ లేకపోతే ఎలక్ట్రిక్ పంపుల ద్వారా కానీ స్ప్రే చేయాలి. స్ప్రే చేస్తే 500, ఇప్పుడు 266 రూపాయలు బ్యాగ్ ఉన్నది. ఇప్పుడు 3,000 రూపాయలకు వచ్చే బ్యాగును 260 రూపాయలకు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. సుమారు 25,000 నుంచి 3,000 అవుతుంది. ఇక్కడ తయారు చేస్తే ఎక్కువ అవుతుంది, బయట తయారు చేస్తే కొద్దిగా తక్కువ వస్తుంది. మనం బయట నుంచి ఎక్కువ దిగుమతి చేసుకుంటున్నాం, మన కాస్ట్ ఎక్కువ ఉన్నది కాబట్టి. ఇలా రామవణంలో మనకు వచ్చిందంతా రామవణది ఇక్కడికి వస్తున్నది.
అయితే ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఈ ఈ ఈ నానో దీని ఏదైతే ఉన్నదో ఇది స్ప్రే చేసేది ఉంటే అయితే అంటే ఇప్పుడు 10 to 15, 20% రీచ్ అయింది మన స్టేట్లో కూడా. ఇది పెరిగేది ఉంటే అప్పుడు ఏమైతుంది అంటే ఈ నానో ఏదైతే స్ప్రే చేసినప్పుడు భూమిలో నిలువ ఉండదు, ఇది పంటకు ఉపయోగపడి వెళ్ళిపోతుంది. కాబట్టి భూమి పొల్యూషన్ కాదు, ఇది కేంద్రం ఎంకరేజ్ చేస్తున్నది. ఆ ఎంకరేజ్ చేసినప్పుడు దాన్ని బేస్ చేసుకొని మీతో తక్కువ ఇస్తుంది. రైతులు ఇక్కడ ఎప్పుడైతే యూరియాకి అలవాటు పడి ఇది కొడతలేరో అక్కడ కొద్ది గ్యాప్ వస్తుంది. అవును సార్, ఇప్పుడు దానికి ఒక ప్రణాళిక ఉండాలి కదా, ముందే అప్రమత్తం చేయాలా, రాష్ట్ర ఈసారి యూరియా తగ్గుతుంది యూరియానా ఆర్ సంథింగ్ అవైలబుల్ ఉంటుంది. ఇప్పుడు దాని వల్ల కొరత వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో మార్చ్ ఏప్రిల్లో ఇవ్వాల్సిన ఇండెంట్ కానీ మార్చ్ ఏప్రిల్ ఇవ్వాల్సిన చేయలే, లేట్ చేసింది. ఇది ఒకటి. కావాలంటే రేపు మీరు లైవ్లో మాట్లాడుతున్నారు కదా, రేపు అడగండి. రెండోది మార్క్ఫెడ్ నిల్వ పెట్టుకోవాలి. మార్క్ఫెడ్ వీళ్ళ దగ్గర డబ్బులు లేక నిల్వ పెట్టుకోలేదు ఇప్పుడు కానీ సీజన్కు ఫస్ట్ స్టార్టింగ్. మూడోది ఏందరికైనా మనకు 20% నార్లు వల్ల ఏదైనా కరివేట్లు వస్తుందండి. ఆడ కంట్రోల్ చేయకేమైంది యూరియా దొరకలేదు అనగానే ఒక్కొక్కరు తీసుకుపోయి 2 బత్తాలు ఉన్నాడు 10 బత్తాలు. ఇప్పుడు మీరు ఎవరైనా ఎరువుల వాళ్ళను లైన్లో తీసుకోండి, 10 బత్తాలు తీసుకొని పెట్టుకుని 50 రూపాయలకు ఎక్కువ అమ్ముకుంటాను. అంటే ఇక్కడ అడ్మినిస్ట్రేషన్, అగ్రికల్చర్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉన్నదో సకాలంలో మీకు ఉందని చెప్పి దాన్ని మెయింటైన్ చేయలేదు. ఇప్పుడు యూరియా ఇప్పుడు కొరత లేదు. ఇప్పుడు ఒకవైపు నానోను ఇంప్లిమెంట్ చేసుకుంటే దాన్ని తగ్గించుకుంటూ పోవాలి. ఇది ఒక్కసారి కాదు, నీళ్ళు పడుతుంది. ఇది ఎగ్జిక్యూషన్ చేయాలి ప్రభుత్వం, స్టేట్ గవర్నమెంట్ అది సెంట్రల్గా చేసేది. రెండోది ఏం చేయాలంటే స్టాక్ ఏదైతే వస్తుందో అందుబాటులో ఉన్నదని చెప్పి దాన్ని చేయాలి. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సర్దుకొని వెంటనే ఇప్పుడు పాస్బుక్లు ప్రకారం ఇవ్వమని చెప్పింది. అది కొంత కంట్రోల్ అయిపోయింది. ఇది కొరత ఉండి కాదు కానీ ఈ కొరత ఉండి కాదు, పంటలే అసలు నీకు ఏమీ లేదు ఇప్పటికీ. 20-25% వరి నాట్లు వాళ్ళే. మరి 60 లక్షల ఎకరాలు వరి నాటు కావాలి. 60 లక్షల ఎకరాలు 20 లక్షలు కాదు 15 లక్షలు కూడా కాలేదు ఇప్పటి వరకు. ఎందుకు కాలేదో కూడా చెప్తున్నా. మల్లారెడ్డి గారు, హలో మల్లారెడ్డి గారు, సిపిఎం నాయకులు ఉన్నారు, అగ్రికల్చర్ ఎక్స్పర్ట్, ఆయనతో ఒకసారి మాట్లాడదాం. హలో సార్, నమస్తే సార్, నేను రఘు మాట్లాడుతున్నా. మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఒక ధన్యవాదాలు కాదు, 20 పేజ్ పెట్టాలి. ఎందుకు సార్? గుంటూరు కాంచి చూస్తున్నాం సార్. అసలు ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ మీదే అయిపోయింది. ఏ రఘు అనుకుంటున్నారు మీరు? ఏ రఘు? మన తొలి వెలుగు రఘే సార్. అవునా? మీ టోన్ నాకు జరగకపోతే సార్ చెప్పండి. నాకు ఇంకా శివుడు రాలేదు, కళ్ళు బాగానే ఉన్నాయి సార్. అందరూ పరేషాన్ ఏంటంటే నీ ఆరోగ్యం ఇలా ఉంది ఏమిటి అని. అవునవును, నమస్తే. ఎందుకంటే ఐ లైక్ మచ్ విత్ యువర్ కేస్, ఐఎమ్ స్టడీయింగ్ యువర్ కేసెస్. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. అది మామూలు ధైర్యం కాదు. నాకు అనిపించింది ఒకసారి నేను లేపేస్తాను కూడా. సార్ మా కాలంలో లేపేశారు, 73 to 84 వరకు. అవునవును, 400 మంది చచ్చాం. మా మీద ఒక 10 మర్డర్ కేసులు, 307. సార్ ఈ భూస్వాములు తక్కువ ఉండరు, ఆస్తి కోసం ఏమైనా చేస్తారు. సార్ ఒక చిన్న, సరే ఇప్పుడు లైన్ లోకి తీసుకుంటున్నాం మిమ్మల్ని. ఫోన్ ఇన్ లో ఉన్నారు మీరు, అంటే ఇంకా లైవ్ లోకి రాలేదు. నా ముందు నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు, తెలుసు కదా, బీజేపీ. నమస్తే మల్లన్న. నమస్తే. ఈ యూరియా మీద ఒక చిన్న ఇది, ఇప్పుడు తప్పెక్కడ జరుగుతుంది? రైతులు ఎందుకు మళ్ళీ ఇంకా చెప్పులు పెట్టి బ్యాగులు పెట్టి లైన్లో నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది అన్నది ఒక చిన్న, దానికోసం మీకు ఫోన్ చేసిన ఒక 2 నిమిషాలు. మీ అభిప్రాయం ఏంటి సార్? మీ అభిప్రాయం ఏంటి? ఎందుకు యూరియా కొరత ఏర్పడ్డది? మనం యూరియా ఏమిటంటే వానాకాలం సార్ 20 లక్షల టన్నులు మనం మొత్తం ఎరువులు వాడతాం. 20 లక్షల టన్నులు. అది నెలల ప్రకారం వాడకం జరుగుతుంది. అయితే మనకు ఏప్రిల్ మే ఈ 2 నెలలలో 5 లక్షల టన్నుల ఎరువులు రావాలి. ఓకే. కానీ 3 లక్షల టన్నుల ఎరువులే వచ్చాయి. ఓకే. దానికి తోడు ఏంటంటే మోడీ నానో యూరియా వాడండి అంటున్నాడు. ఈ నానో యూరియా ఎవడు ప్రజలకు అంత ఇష్టం లేదు. ఓకే. ఎందుకంటే దాన్ని 500 గ్రాముల పౌడరు దాన్ని నీళ్ళలో కలిపి డ్రోన్ ద్వారా స్ప్రే చేయాలి సార్. అది ఎక్స్పెన్సివ్. పైగా మన ఇంతవరకు భూమి మీద వేసిన వాళ్ళం కాబట్టి
ఇప్పుడు ఆకుల మీద చల్లితే ఫలితం వస్తుందా రాదా అని ఒక డౌట్. ఓకే. అందువల్ల ఏమిటంటే మనకు ఎరువులను తగ్గించే ప్రయత్నం చేస్తున్నాడు ఒకటి. రెండవది ఏమిటంటే అసలు గవర్నమెంట్ పాలసీలో జీరో బేస్డ్ అగ్రికల్చర్ చేయాలి అని చెప్పాను. ఓకే. అంటే సేంద్రియ వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయం ఎరువు లేకుండా సేంద్రియ వ్యవసాయమే చేయాలి అని చెప్పాను. ప్రయత్నం చేస్తున్నాడు. దీన్ని చంద్రబాబు కూడా సపోర్ట్ చేస్తున్నాడు. అందువల్ల ఏంటంటే అదొకటి. రెండోది ఏంటంటే మన రామగుండంలో ఉత్పత్తి అవుతుంది. అవును, యూరియా 63,000 టన్నులు ఉత్పత్తి అవుతుంది. దీనికి దేశీయంగా ఒక 97,000 టన్నులు దిగుమతి చేసుకున్నారు సార్. ఈ 1,60,000 టన్నులు ఉంటే దాన్ని ఏం చేశారంటే మనకు 29,000 టన్నులు ఇచ్చారు. ఓకే. జూలైలో 50% ఇవ్వాలేమో. మనం వాటా 11%. ఓకే. అయితే మనకు ఏప్రిల్ జూన్ చెప్పారు కదా, జూలైలో 29,000 టన్నులు ఇచ్చాడు. అసలు జూలైలో ఎక్కువ వాడకం, ఆగస్టులో ఎక్కువ వాడకం సార్. పోతే రేట్ల విషయంలో కూడా డిఏపి 1,350కి అమ్మాలి, కానీ 1,500కి అమ్ముతున్నారు. ఓకే. యూరియా 266కి అమ్మాలి, 380కి అమ్ముతున్నారు. రామగుండం నుండి ఏటా ఈ మనకు 1,03,000 టన్నులు రావాలి. వాళ్ళు ఏమిటంటే ఈ రామగుండం ఎరువులు మనకి ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం మోకాలు అడ్డం పెడుతుంది. మనకు అందులో 11% వాటా ఉంది సార్. తర్వాత ఈ యూరియాకు సంబంధించి ఏంటంటే వాళ్ళు ఈ సబ్సిడీని తగ్గిస్తూ ఉన్నారు. ఓకే. సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే ఇంతకు ముందు 2,30,000 కోట్లు ఇచ్చారు. అది 21-22. ఓకే. 22-23 1,80,000 కోట్లు తగ్గించారు. 2 లక్షల నుంచి 1,80,000 కోట్లు తగ్గించారు. ఓకే. ఇప్పుడు క్రమంగా తగ్గిస్తూ వచ్చి ఇప్పుడు 1,60,000 కోట్లకు తగ్గించారు. ఓకే. అసలు మనం ఎరువుల వినియోగం చూస్తే మనం 172 కిలోలు వాడుతున్నాం హెక్టార్కు. ఓకే. అంటే ఎకరానికి 70 కిలోలు వాడుతున్నాం. చైనా, అమెరికా, జపాను ఇలాంటి దేశాలు ఏంటంటే బాగా ఉత్పత్తి చేసేవాళ్ళు, వాళ్ళు 280 కిలోలు వాడుతున్నారు. అందుకోసం ఎరువుల వాడకం తగ్గడం వల్ల ఇప్పుడు శ్రీలంకకు ఏ గది పెట్టిందో మనకు అదే గది పడుతుంది. ఓకే. ఈ సేంద్రియ వ్యవసాయం వల్ల ఉత్పత్తి దెబ్బతింటుంది. ఓకే. ఇప్పుడు జనాభా 1.9% పెరుగుతుంది. ఇప్పుడు ఈ నానో యూరియా సేంద్రియ వ్యవసాయం వల్ల మన ప్రకృతికి, పర్యావరణానికి, మన భూమికి, సాయిల్ కి వ్యవసాయానికి నానోకు సంబంధం లేదు. ఓకే. నానో యూరియా అనేది యూరియాని ఏం చేశారంటే ఈ ఘన పదార్థం కాకుండా పౌడర్ చేసి ద్రవ పదార్థం చేసి చెట్ల మీద చల్లడం. ఓకే. ఆ టైపు మార్చారు. ఎందుకంటే ఇప్పుడు కాంప్లెక్స్ తయారు చేసే వాళ్ళు ఈ 28, 10, 36, 10 ఇవి తయారు చేసే వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు సబ్సిడీ ఎరువులు కొనకూడదు. ఓకే. వీళ్ళు కంపెనీ నుంచే ఎరువులు కొని గవర్నమెంట్ చెప్తే గవర్నమెంట్ వాళ్ళకు సబ్సిడీ ఇస్తుంది. ఓకే. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ బాధ్యత ఏం లేదా సార్ ఇందులో? స్టేట్ బాధ్యత ఏం లేదా? స్టేట్ బాధ్యత ఏంటంటే వీళ్ళు ఈ సబ్సిడీ ఎరువులు రైతులకు అందుతున్నాయా లేవో చూసే కీలక బాధ్యత రాష్ట్రందే. ఓకే. ఇప్పుడు కొరత ఏర్పడడానికి స్టేట్ గవర్నమెంట్ ఏమన్నా? తుమ్మలే. ఎందుకంటే మనకు ఏడాదికి ప్లాన్ ఉంటుంది. ఆ ప్లాన్ ప్రకారం రావాలి. ఒకసారి ఏం చేస్తారంటే సముద్రం నుంచి వస్తూ ఉంటేనే ఇప్పుడు కేరళకాడికి వచ్చినాక ఏంటంటే ఆ ఓడను కర్ణాటక తిప్పేస్తారు. తెలంగాణకు రావాల్సిన ఓడను కర్ణాటక తిప్పేస్తారు. ఓకే. మీకు నెక్స్ట్ వస్తుంది అంటారు. అందువల్ల ఏంటంటే మన పాలకులు ఇప్పుడున్న
బీఆర్ఎస్ వాళ్ళు కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ వాళ్ళు కానీ దే ఆర్ నాట్ షోయింగ్ ఇంట్రెస్ట్. అది వాళ్ళు ఏంటంటే ఏదో వచ్చిన వాటిని పంపిణీ చేయడం తప్ప ఇనిషియేట్ తీసుకొని కొట్లాడతలేరు. ఇప్పుడు ఆగస్టు సెప్టెంబర్ ఇప్పుడు ఓన్గా యూరియా వేయకపోతే ఆటోమేటిక్ గా ఉత్పాదకత తగ్గిపోతుంది. అవును, రైట్ సార్, థ్యాంక్ యూ. క్లారిటీ నీకు కంపెనీ అయినా కలిపి అన్న యూరియా తయారు చేసే కంపెనీ. ఓకే, ఇప్పుడు వద్దులేండి, తర్వాత మాట్లాడదాం. పోనీ ఎరువుల ఫ్యాక్టరీ ఎరువులు అమ్మే ఆయన కలిపి అన్న షాప్. వాళ్ళు బీజేపీ కాదు, ఓకేలేనా, కలిపి వాళ్ళు చెప్తారు కదా, పొజిషన్ చెప్తాను. నేను చెప్పాను కంటే ఏంటంటే ఒక పార్టీ కాబట్టి అంటారు కదా. ఒక్కటే ఒక్క నిమిషం అడుగు, క్వశ్చన్ అడగాను. మీరు అడగండి. నేను కల్పిస్తా, నీ పేరు చెప్పిస్తా, తప్పేమున్నది, అలా ఏం లేదు. ఇప్పుడు ఆయన చెప్తున్న దాంట్లో మీ ఆర్గ్యుమెంట్ ఏంటి చెప్తా, తర్వాత చెప్తా. ఇప్పుడు అలా ఆర్గ్యుమెంట్ ఆయన చెప్తా చిన్నది. స్పీకర్ ఎరువుల షాప్ అయినది, షాప్ ఎరువులు వీళ్ళు సప్లై చేస్తారు పెద్ద ఎత్తున. హన్మకొండ అసలు ఎక్కడది? హన్మకొండ అసన్పర్తి పక్కనే. ఓకే, చాలా. పున్నం నమస్తే. ఇప్పుడు ఒక నిమిషము ఈ ఎరువుల సంబంధించి యూరియా కొరత దీని గురించి రఘు గారని మన తొలి వెలుగు మీకు తెలిసి ఉంటుంది. ఇప్పుడు లైవ్లో ఉన్నాడు, మాట్లాడతాడు, వారు క్వశ్చన్ అడుగుతారు, దానికి వాస్తవం ఏందో జవాబు చెప్పండి. మీరు స్పీకర్ పెట్టినా లైన్లో ఉన్నావు, ఇప్పుడు నువ్వు లైన్లోకి వచ్చినావు, ఆల్రెడీ రికార్డ్ అయితే నువ్వు మాట్లాడిగా అడుగుతాడు. నమస్తే అన్న. నమస్తే. ఇప్పుడు ఎక్కడ మనది షాపు? హసన్పర్తి. ఓకే, ఇప్పుడు యూరియా కొరత ఉంది అన్న దాని మీద ఒక చిన్న డిస్కషన్. ఈ కొరత కారణం ఏంటి? యూరియా కొరత అనేది లేదు, యాక్చువల్లీ కొరతే లేదా? మరి చెప్పులు చూస్తున్నాం. ఏం జరుగుతుందంటే ఈ మీడియా, సోషల్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, పేపర్లు రాసే వరకు దొరుకుతలేవు, చెప్పులు పెట్టిరు, లైన్ పెట్టిరంటే మనము పాత లెక్కలు చూసుకుంటే ఇప్పటికీ అంతకన్నా అడిషనల్ స్టాక్ వచ్చింది. ఓకే, వర్షాలు ఒకటి లేవు. ఏంటంటే ఈ సోషల్ మీడియా, ప్రింట్ మీడియా చూసే వ్యవస్థలో దొరికాయి అంటే వాడు 3-4 months స్టాక్ స్టాక్స్ ప్లాన్ చేసుకొని స్టోరేజ్ చేస్తున్నారు. ఓకే, స్టోరేజ్ చేసుకుంటారా ముందే? 100% ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు కొంటే అసలు యూరియా కొరత లేదు. ఓకే, 100% ఇది డిపార్ట్మెంట్ కూడా బాగా కష్టపడుతుంది. అసలు ఎక్కడ ఏ మాత్రం తేడా లేదు. ఏం జరుగుతుందంటే ఈ పబ్లిసిటీ అయ్యే వరకు లేదనే వరకు ఏమంటారు శాస్త్రం ఆ టైప్ జరుగుతుంది. అని కొన్ని ప్లేస్ లో ఉండొచ్చు అన్న, మొత్తమే ప్రాబ్లం అసలే లేకుండా. మీరు చెప్పింది ఏదో 1-2 places లో ఉండొచ్చు, కానీ అసలు మొత్తమే లేకుండా ఉంటుందా? ప్రాబ్లమే లేకుండా మ్యాక్సిమం వస్తుంది. కాకపోతే మా ప్రైవేట్ పరంగా మాకు ఒక బాధ ఉన్నది ఏంటంటే మాకు కంపెనీస్ కొంచెం మాకు లింక్ ప్రాబ్లం ఒకటి ఉంది అంతే. ఇప్పుడు మీరేమన్నా ఎక్కువ బస్తాలు స్టాక్ తెచ్చి పెట్టుకుంటారా? 50 రూపాయలకి ఎక్కువ, 100 రూపాయలకి ఎక్కువ అమ్ముతున్నారా? అంతా ఆన్లైన్ లో పడుతుంది. ఇండియా వ్యాప్తంగా ఎవరు ఏం చేసాడంటే చరిత్ర మొత్తం కేంద్ర సర్కార్ దగ్గర ఉంటుంది. ఎవరు అంతా ఒక కోడ్ నెంబర్ ఉంటది. ఎవరి దగ్గర ఎంత ఉన్నది, ఏం జరుగుతుంది, ఏం కదా, ఎన్ని అమ్మిండు, ఏ ఫార్మర్ అమ్మిండు, ఇవన్నీ ఎంత ఎకరాలు ఉన్నాయి, ఆధార్ నంబర్ ఏంటి, మనకి ఎవరు అంతా టోటల్ డిస్ప్లే అవుతుంది. ఏమన్నా దాచేది లేదు. రైట్ అన్న, పకడ్బందీగా చేసింది. రైట్, థ్యాంక్ యూ. సో ఇబ్బంది ఏం లేదు. బట్ ఏంటంటే ఇది రాంగ్ స్టోరేజ్ జరుగుతుంది అంతే తప్ప షార్టేజ్ అనేది రాదు. ఓకే ఓకే అన్న. ఓకే పెట్టేసిన. ఇప్పుడు ఈయన ఫార్మర్ కంఫర్ట్ అయితే ఏంటంటే ఈ ప్రచారం అయ్యే వరకు ఏం చేస్తానంటే దొరకదని ఎక్కువ కొనుక్కున్నారు. నాకు 2 బత్తాలు అవసరం. వీడు ఏం చేస్తాడంటే దొరకదని ప్రచారం 4 కొన్నాడు. అట్లా అయింది తప్ప అది కాదు. అయితే దానికి స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేసింది, ఇమీడియట్ పాస్బుక్ పెట్టింది. పాస్బుక్లో ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు అన్ని బత్తాలు ముందు సెకండ్ ఫేజ్లో మళ్ళీ ఇద్దామని చెప్పింది. అది ఇప్పుడు కంట్రోల్కి వచ్చింది. ఈ మధ్యలో వస్తలేదు. ఇప్పుడు వారు చెప్పిన దాంట్లో వారేమో పాలసీ చెప్పిండు. ఇప్పుడు నానో యూరియా అనేది తప్పైనా చెప్పేది. నానో అనేది కేవలం నేను చెప్పిన సాల్ట్ ఉండదు, అదే నైట్రోజన్ ప్లస్ సాల్ట్, ఓన్లీ సాల్ట్ ఎస్కేప్ చేసి నైట్రోజన్, ఎందుకంటే భూములు కాపాడాలి కదా. ఓకే, ఇప్పుడు ఆయన చైనా చెప్తాను, వీళ్ళకి ఏమైనా చైనా పిచ్చి అమెరికా పిచ్చి ఉంటుంది. 25 degrees ఉండాలి ఏ పంట పండాలని, లోపు ఉండాలి. చైనాలో 25 లోపు ఉంటుంది. ఇక్కడ 40-50 degrees పోతే ఎట్లా పంట పడుతుంది వానికి మనం పోలిస్తే? అమెరికాలో చల్లగా ఉంటుంది. అమెరికాలో మన దగ్గర పండిన పంటలు పండాయి. ఇప్పుడు నీకు గోధుమలు ఇక్కడ ఎందుకు పండాయి? వేడి ఎక్కువ ఉంటుంది, చల్లగా ఉన్న కాడ పండుతుంది ఉత్తరప్రదేశ్లో, అంతేనా? ఉత్తర భారతం. మన దగ్గరనే కనిపిస్తుంది వేరియేషన్, ఎక్కడో కాదు కదా. కాబట్టి పంటల యొక్క పండుడు అనేది ఎట్లుంటుంది అంటే వాతావరణ పరిస్థితులు, క్లైమేట్ కండిషన్స్, సాయిల్ కండిషన్స్ బట్టి ఉంటుంది. వాళ్ళు బట్టిగా ఏం చేద్దాం, వానికి 50 బత్తాలు వెళ్తానే, తక్కువ వస్తానంటే అట్లా ఉండదు, క్లైమేట్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు అమెరికాలో ఎన్ని రకాల చెట్లు ఉండే ఆడ
ఒకే రకం ఉంటాయి. ఎందుకంటే క్లైమేట్ కండిషన్. యా ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్కటి చెప్పాలి, ఇంకొకటి ఇంకోటి ఒక విషయం. ఇప్పుడు ఇరిగేషన్ ఏదైతే నేను చెప్పిన 20% నాట్లు పడలేదనడానికి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక విషయం చెప్పేది ఏంటంటే, నీకు ఒకటి సరే నువ్వు కన్స్ట్రక్షన్ చేసే ప్రాజెక్టులు పక్కన పెడదాం, అది ఈ రోజు కాదు, ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి అగ్రికల్చర్ సీజన్ స్టార్ట్ అయినప్పుడు ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ నడపాలి కదా. ఏది మన లిఫ్ట్ ఇరిగేషన్. ఇప్పుడు దేవాదల ప్రాజెక్ట్ ఉన్నది. దేవాదల ప్రాజెక్ట్ ఎప్పుడు నువ్వు మార్చి ఏప్రిల్లో పంపులు ఏమైనా రిపేర్ ఉంటే చూసుకొని రెడీ పెట్టుకోవాలి. ఇప్పుడు గోదావరిలో నీళ్ళు పోతున్నాయి, నీళ్ళు ఎత్తిపోయి ధర్మశాలలో పోసినాక నీకు చెరువులు కుంటలు నింపలేదు. నింపపోవడం వల్ల ఇప్పటివరకు నాట్లు పడలేదు, గ్రౌండ్ వాటర్ పోయింది, గ్రౌండ్ వాటర్ లేదు, బోర్ల నీళ్ళు, బాయిల నీళ్ళు, చెర్ల నీళ్ళు. ఇప్పుడు మెయిన్ రిపేర్లు చేస్తాను సార్. ఇప్పుడు మెయిన్ కెనాల్స్ మెయింటెనెన్సే లేదు, మొత్తం చెట్లు పెరిగి. ఈ ప్రభుత్వం కొత్త ప్రాజెక్టులు పట్టుడు దేవుడు ఎరుగు. నువ్వు పాత ప్రాజెక్టులు, గ్రావిటీ ప్రాజెక్టులు అట్లా పెట్టు నీళ్ళ. కానీ ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు పంపులు రెడీ ఉండి నీళ్లు రెడీ ఉన్న తర్వాత కూడా నువ్వు వాటిని తీసుకొచ్చి పంపులు రిపేర్ చేసుకుంటూ కూర్చుంటే ఇప్పుడు సీజన్లో చెర్లు కుంటలు నింపకపోతే గ్రౌండ్ వాటర్ పోయి ఎవడు కూడా నాటేసుకోకుండా అవుతుంది కదా. గత సంవత్సరం కరువు వర్షపాతం తక్కువది, ఇప్పుడు తక్కువ. ఇప్పుడు అందరు వర్షపాతం ఏం చెప్తారు, యావరేజ్ చెప్తాను. అది తప్పు. ఒక దగ్గర ఇప్పుడు గోవిందరావుపేట ఉన్నది, పుష్కలంగా వాన పడ్డదాడ, పక్కనే మొలుగులో వాన లేదు. నువ్వు అక్కడ పడ్డ వాన తీసుకొచ్చి యావరేజ్ చేస్తే మొలుగంత వాన ఉన్నట్టు చెప్తారు. అట్లనే రాష్ట్రం చెప్తారు, అది తప్పది. వానలు లేవు పోయే సంవత్సరం, ఈ సంవత్సరం గ్రౌండ్ వాటర్ పోయింది, బౌల్లో నీళ్ళు లేవు. నేను పోయినసారి 4 ఎకరాలు నాటుపెట్టి ఈ టైం వరకే 2 ఎకరాలు పెట్టలేకపోతున్నా. కాబట్టి గవర్నమెంట్ ఉన్నదాన్ని ఉపయోగించుకోవాలి కదా. నేను వానల సంగతి పక్కన పెట్టు, ఉన్నదాన్ని ఉపయోగించుకోవాలి కదా. ఆ వాటిని ఉపయోగించుకుంటేది శ్రద్ధ పెడతలేదు, వాటికి నిధులు కేటాయిస్తలేదు అని చెప్తున్నా నేను. యా ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది నరహర వేణుగోపాల్ రెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.